నమస్తే. ఊరా హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఏ జీవికైనా నీరు లేనిదే మనుగడ లేదు. మనం తీసుకునే ఆహారం ఎంత శుచిగా ఉండాలి అనుకుంటామో మనం తాగే నీరు కూడా అంతే శుభ్రంగా ఉండాలనుకుంటాం. మంచినీరు ఇప్పుడు ఎన్నో రకాలుగా లభ్యమవుతోంది. వీటిలో ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్, మినరల్ వాటర్ మొదలగునవి కొన్ని. ఇవే కాకుండా ఈ మధ్య ఎక్కువగా ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ గురించి వింటున్నాం. అసలు ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్కున్న తేడా ఏంటి? ఆల్కలైన్ వాటర్ వాడకం వల్ల వచ్చే లాభం ఏంటి? ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్తో ఒబేసిటీ తగ్గించవచ్చా? అయితే వెయిట్ను ఎలా తగ్గించవచ్చు? అలాగే మనం వాడుకునే రెగ్యులర్ వాటర్ ప్యూరిఫైయర్ను ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫైయర్గా మార్చొచ్చా? మొదలగు సందేహాలను ఊరా హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO వి రవిచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి రవిచంద్ర గారు. ఊరా వాటర్ గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం, చాలా ప్రజల్లోకి కూడా ఎక్కువగా వెళ్తూ ఉంది. ఊరా ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటి? ఊరా అంటే ఏంటి ఓవరాల్గా అసలు? యాక్చువల్గా అండి, ఊరా ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ అనేది, ఊరా అనేది మా బ్రాండ్ నేమ్ అండి ఇక్కడ ఇండియాలో, విచ్ ఈస్ ఎ రిజిస్టర్డ్ బ్రాండ్ ఇన్ యూఎస్. సో ఆ యూఎస్ బ్రాండ్ని మనం ఒక యూఎస్ టెక్నాలజీని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ చేయడం అనేది స్టార్ట్ చేశాం మేము. సో ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటనేది నేను చాలా క్లుప్తంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు మీరు ఇంతకుముందు చెప్తూ అన్నారు ఆర్ఓ వాటర్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, మినరల్ వాటర్ అని కొన్ని వింటూ ఉంటాం మనం. అది కాకుండా ఆల్కలైన్ వాటర్ అనేది కూడా ఇప్పుడు వింటూ ఉన్నాం కొత్తగానే అన్నారు మీరు. యాక్చువల్గా ప్యాకేజ్డ్ వాటర్ అన్నా ఆర్ఓ వాటర్ అన్నా ఒకటేనండి. మినరల్ వాటర్ అనే పదం ఏంటంటే మనం చాలా తప్పుగా యూజ్ చేస్తున్నాం దాన్ని తెలియక. మనకు దొరుకుతున్నటువంటి ప్యాకేజ్డ్ వాటర్నే మనం మినరల్ వాటర్ అనే ఒక అపోహలో ఉండి ఆ పదం వాడుతున్నామే తప్ప అది మినరల్ వాటర్ కాదు. అందుకే మీరు ఎప్పుడన్నా మీరు ఏ లేబుల్ చూసినా కూడా, ఏ కంపెనీ బ్రాండ్ అయినా కానీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అని రాస్తారు వాళ్ళు. బట్ మనం అంటాం దాన్ని మినరల్ వాటర్ బాటిల్ కావాలి అని అంటాం, లేదా మనం మినరల్ వాటర్ బాటిల్ తాగుతున్నామని మనం ఊహించుకుంటున్నాం. అది యాక్చువల్గా జీరో మినరల్స్ ఉంటాయండి, అందులో ఏ విధమైన మినరల్స్ ఉండవు. అందుకే దాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో డెడ్ వాటర్ అంటారు. అంటే దేనికి పనికిరాని వాటర్ అది బేసిక్గా చెప్పాలంటే మనం అది. బట్ ఎస్, నా దాహం తీర్చడానికి ఇప్పటికిప్పుడు అవసరం కాబట్టి ఆ వాటర్ తాగితే కొంచెం సేపు అయితే నా దాహం తీరుతుంది. బట్ హెల్త్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అని అంటే ఏ విధంగా యూజ్ అవ్వదు, పైగా కొన్ని నష్టాలు చేస్తూ వెళ్తుంది అది. సో ఆ నష్టాలు కూడా నేను మీకు చెప్తానండి. బట్ అట్ ద సేమ్ టైం ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి అని అంటే, ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ అనేది ఇట్ హ్యాస్ గాట్ ఆల్ మినరల్స్. మన బాడీకి ఏవైతే అవసరం ఉంటాయో, ఎగ్జాంపుల్ చూస్తే మీరు కాల్షియం, పొటాషియం, అయోడిన్, సోడియం, ఇవన్నీ కూడాను మినరల్స్ మనకి చాలా అవసరం అండి మన బాడీకి. అవి మనం వాటర్ ద్వారా తీసుకుంటేనే హెల్ప్ అవుతుంది మన హెల్త్కి. పాజిటివ్ హెల్త్లోకి వస్తాం మనం, మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం మంచిగా అవుతుంది. సో దట్ మనం కూడాను హ్యాపీగా జీవించవచ్చు. బట్ ఎట్ ద సేమ్ టైం మీరు ఆర్ఓ వాటర్ తీసుకున్నారు లేదా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నేచరు యాసిడిక్గా మారుతుంది. యాసిడిక్ నేచర్ ఉన్న వాటర్ని ఎప్పుడైతే తాగుతామో, ఇట్ ఈస్ లైక్ యాసిడ్ని మీరు తాగితే, అంటే హై పవర్ఫుల్ యాసిడ్ని ఎవరైనా తాగారు అనుకోండి, నార్మల్గా మనందరికీ తెలుసు అది టిష్యూస్ని డ్యామేజ్ చేసి మనిషి చనిపోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చేయి మీద పడితే చేయి కాలిపోతుంది, మనందరికీ తెలిసింది. అంటే హై యాసిడ్ అవుతుంది. అదే చాలా డైల్యూట్ చేసిన యాసిడ్ అనుకోండి, చేయి మీద పడితే ఏం కాదు. కానీ కడుపులో పడితే, కడుపులో లోపల ఉన్నటువంటి మన టిష్యూస్ ఎలా ఉంటాయంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. మన బయట స్కిన్ కను లోపల ఉండేటువంటి పార్ట్కి చాలా డెలికేసీ ఉంటుంది లోపల. సో ఆ డెలికేట్ స్కిన్కి మనం ఏం చేస్తున్నామని అంటే, డెలికేట్ ఆర్గాన్స్కి ఈ యాసిడ్ వాటర్ని ఇస్తూ ఉంటాం మనం తెలియక. ఇదేదో కావాలని ఎవరు కూడా తప్పుడు వస్తువుని కానీ తప్పుడు దాన్ని కానీ ఎవరు తినరు, తాగరు, తెలియక తాగుతున్నాం మనం. దానివల్ల ఏంటంటే మన లోపల ఉన్నటువంటి బాడీలో ఉన్నటువంటి రెగ్యులర్ మినరల్స్, మన బాడీలో ఆల్రెడీ చాలా మినరల్స్ ఉంటాయి, ఎందుకంటే బాడీ అనేది మినరల్స్ తోటి కూడినది. లైక్ కాల్షియము, పొటాషియము, అయోడిన్, సోడియం, మెగ్నీషియం, ఇవన్నీ కూడాను మన బాడీలో ఉన్నవి ఆల్రెడీ. అయితే మనం ఎప్పుడైతే ఈ హంగ్రీ వాటర్ని, డెడ్ వాటర్ ఏదైతే ఉందో ప్యాకేజ్డ్ వాటర్ తాగినప్పుడు, ఇది మనకు మినరల్స్ ఇవ్వలేదు కాబట్టి ఇది తీసుకుంటుంది మన బాడీలో నుంచి. సపోజ్ టు బీ యాక్చువల్గా ఏంటంటే అది మనకి హెల్ప్ చేస్తూ వెళ్ళాలి. బట్ అదేం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి కాల్షియంని, మన బాడీలో ఉన్నటువంటి మెగ్నీషియంని, సోడియంని, అయోడిన్స్ని తీసుకొని మనం ఏదైతే మన ఎక్స్క్రీషన్ ప్రొసీజర్ ఉంటుందో యూరిన్ ద్వారా, స్వెట్ ద్వారా వెళ్ళిపోతుంది అది. సో మనకి లాభం చేసే అది అని మనం అనుకుంటున్నాం వాటర్ తాగితే, బట్ నష్టం చేస్తూ వెళ్తుంది. సో దానివల్ల ఏంటంటేనండి, చాలా మందికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, అంటే డిపెండింగ్ ఆన్ మన హెల్త్ హ్యాబిట్స్ని బట్టి ప్లస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని బట్టి చూస్తే, కొంతమందికి 2 సంవత్సరాల్లోనే దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి ఆర్ఓ వాటర్ తాగడం వల్ల. కొంతమందికి ఒక 5 ఏళ్ళు పట్టవచ్చు, కొంతమందికి 10 ఏళ్ళు పట్టవచ్చు. బట్ మీరు గత 10 సంవత్సరాలుగా చూస్తేనండి, మన నార్మల్ హెల్త్ కండిషన్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ చూస్తే మీరు ఎసిడిటీ
చాలామంది కంప్లైంట్ చేసి ఉంటారు. మనకు పరిచయస్తుల్లోనో మన రిలేషన్స్లో ఉండే వాళ్ళలోనో మన ఫ్రెండ్స్లోనో ఎవరో ఒకళ్ళు ఈ మాట అని ఉంటారు, నాకు ఎసిడిటీ ఎఫెక్ట్ ఉంది, లేకపోతే నాకు కడుపులో మంటగా ఉంటుంది, లేకపోతే నాకు లోపల అల్సర్స్ వచ్చాయి, ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నాను అంటే ఎవరో ఒకరు మన సజెషన్ కూడా అడిగి ఉండొచ్చు. మన ఊర్లో నుంచి మన చుట్టాలు ఎవరైనా ఉంటే హైదరాబాద్లో ఏదైనా మంచి సజెషన్ చెప్పండి నాకు ఒక హాస్పిటల్ అని అడిగిన వాళ్ళు ఉండుంటారు మన లైఫ్లో. నాకు అడుగుంటారు, మీకు అడుగుంటారు, మన ఫ్రెండ్స్లో కూడా ఇది మాట వచ్చి ఉంటుంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఒకప్పుడు ఎసిడిటీ లేదే. మన ఫాదర్ కానీ మన ఫాదర్స్కి ఎసిడిటీ అనే పదం వాళ్ళు ఎప్పుడు చెప్పుండరు మనకి. వాళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా మంచి నీటిని తాగేవాళ్ళు, అన్ని మినరల్స్ ఉన్న నీటిని తాగేవారు. మనం ఏం చేస్తున్నాం అంటే గ్రౌండ్లో నుంచి తీసుకొచ్చినటువంటి మినరల్స్ని ప్యూరిఫికేషన్ మెథడ్ అంటే ఆర్ఓ మెథడ్ ద్వారా ప్యూరిఫై చేసుకొని అందులో ఉన్నటువంటి చెడుని పంపించాలి. యాక్చువల్ ప్యూరిఫై చేసేది చెడు పోవడం కోసం. చెడు పోతూ పోతూ మంచిని కూడా పంపించేస్తున్నాం. మంచి ఏంటి, అందులో ఉన్నటువంటి మెగ్నీషియం, సోడియం, అయోడిన్, పొటాషియం ఇవన్నీ మంచి. చెడు ఏంటి, ఆర్సెనిక్, హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఏమైనా ఉండొచ్చు, పనికిరాని బాక్టీరియా, వైరస్లు ఉండొచ్చు. అవి మనకు పనికిరావు కాబట్టి వాటిని తీసేయాలి. బట్ ఆర్ఓ మిషన్కి ఆ సెన్స్ ఉండదు. అంటే ఇది మంచిది, ఇది ఉంచాలి, ఇది చెడ్డది తీసేయాలని తెలియదు దానికి. అన్నీ తీసేయాలి, నాకు కనిపించిన ప్రతి దాన్ని తీసేస్తాను నేను. సో ఆ మిషన్ చేస్తున్నందువల్ల మనకేమవుతుందని అంటే ఆటోమేటిక్గా మనం దేనికి పనికిరాని వాటర్ని మనం కడుపులో పోసుకుంటున్నాం. అది మన హెల్త్కి ఏంటంటే చాలా చాలా డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఆల్కలీన్ వాటర్ని తీసుకుంటారో, ఆల్కలీన్ వాటర్ ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నటువంటిది అన్ని మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, అయోడిన్, కాల్షియం ఇవన్నీ చాలా న్యాచురల్ ప్రొసీజర్లో జరిగినటువంటి మినరల్స్ ఉంటుంది అందులో. ఆ మినరల్స్ మనకి ఏమవుతుందని అంటే బాడీలో కాల్షియం చాలా చోట్ల అవసరం ఉంటుంది, ఎస్పెషల్లీ బోన్ స్ట్రెంత్ కోసం అవసరం ఉంటుంది మనకి. పొటాషియం, మెగ్నీషియం మన మెటబాలిజం కోసమని, హార్ట్ని సరిగ్గా పంప్ చేయడానికి, బ్రెయిన్ కోసం అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ అయోడిన్, ఈ అయోడిన్ లోపం ఉన్నప్పుడైతే ఏమవుతుందని అంటే చాలామందికి ఓవర్ వెయిట్ అవుతారు. ఓవర్ వెయిట్ అవ్వటానికి అయోడిన్కి లింక్ ఏంటనంటే ఈ అయోడిన్ యాక్చువల్గా ఏంటి, థైరాయిడ్ మీద ఎక్కువగా వర్క్ చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ మీద. థైరాయిడ్ గ్లాండ్ మీద ఎప్పుడైతే మనకి డ్యామేజ్ జరుగుతుందో, అంటే థైరాయిడ్ గ్లాండ్ ఎప్పుడైతే మనకి ఇబ్బంది చేస్తుందో అయోడిన్ లోపం వల్ల కానివ్వండి, అదర్ మినరల్స్ లోపం వల్ల కానివ్వండి, హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం అని ఒక 2 రకాల జబ్బులు ఉన్నాయండి మనకి వాడుకలో ఉన్నటువంటి పదాలు. ఈ 2 కూడా చాలా డేంజరు. అంటే లావ్ అయిపోవటం, మనిషి అబ్నార్మల్గా ఉండటము, భోజనం ఎక్కువ చేయలేకపోవటము, లేకపోతే అరిగించుకోలేకపోవటము, ఆయాసపడటము, ఇవన్నీ చాలా కామన్గా థైరాయిడ్ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు ఇది చూస్తూ ఉంటారు. అయితే దానికి మెయిన్ రీజన్ అంటే అదొక్కటే దానికి చెప్పనండి నేను, బట్ ఒక్క మెయిన్ రీజన్, బాగా సపోర్ట్ చేసే రీజన్ ఏంటి థైరాయిడ్కి ప్రాబ్లమ్స్ రావడానికంటే అయోడిన్ లోపం. కొంతమంది దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది, అయోడిన్ లోపం అనగానే మా ఇంట్లో అయోడైజ్డ్ ఉప్పు ఉందండి, మేము అదే తింటున్నామండి అంటే. అయోడైజ్డ్ ఉప్పుకి రియల్ న్యాచురల్ అయోడిన్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మనం అదొక అపోహలో ఉంటాం. అంటే ఇందాకన్నా మినరల్ వాటర్నే మనం మామూలు వాటర్ని మినరల్ వాటర్ అనే అపోహ ఎలాగైతే ఉందో మనకి, అయోడిన్ ఆర్ అయోడైజ్డ్ వాటర్, అయోడైజ్డ్ ఉప్పు, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. సో న్యాచురల్గా అయోడిన్ తీసుకుంటే థైరాయిడ్ గ్లాండ్ బాగా వర్క్ చేస్తుంది. బట్ ఒకసారి హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనిషికి చాలా చాలా ఇబ్బందులు అనేవి స్టార్ట్ అవుతాయి హెల్త్ పరంగా. అంటే ఈ సబ్జెక్ట్ యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అండి. ఓకే, దాని గురించి ఇన్ డీటెయిల్ గా వెళ్లే ముందు కాలర్ ఉన్నారు కరీంనగర్ నుంచి, హనుమంతరావు గారు మాట్లాడదాం. హనుమంతరావు గారు నమస్తే అండి. నమస్కారం మేడం, మాట్లాడండి సార్. నమస్తే అండి హనుమంతరావు గారు. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. తెలుసు, కొత్తగా వినడం ఇది ఒకటి. మామూలుగా మీరు ఇప్పుడు చెప్పేటినే వాస్తవమే సార్. ఇప్పుడు మిల్లర్ వాటర్ అని బాగా అన్నారు, కానీ ఇప్పుడు ఇది చాలా స్పష్టంగా చెప్పారు సార్. అయితే ఇది ఈ రకమైన వాటర్ అనేది మాకు ఇంట్లో తయారవడానికి కానీ ఎలాంటి ఏమైనా ప్యాకేజ్ ఉన్నాయా? ఇంట్లోకి కావాలంటే సార్ ఇది మనకి డొమెస్టిక్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి సార్, ఊరా కంపెనీ ద్వారా. ఆల్కలిన్ ఫిల్టర్స్ అండి అవి, డొమెస్టిక్ ఆల్కలిన్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి సార్ మా దగ్గర. దాన్ని మీరు పర్చేజ్ చేయవచ్చు. లేదు మీ దగ్గర ఎగ్జిస్టింగ్లో ఆర్ఓ మిషన్ ఏదైనా ఉంటే, ఏ కంపెనీదైనా కానీ డొమెస్టిక్ ఆర్ఓ మిషన్, దాన్ని కూడాను కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. మీరు ఆల్కలైన్ మిషన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు సార్. మా దగ్గర ఒక కన్వర్షన్ ఫిల్టర్ దొరుకుతుందండి మీకు, తక్కువ ధరలోనే మీకు ఇంట్లోనే కన్వర్షన్ చేసుకునే అవకాశం ఉంటుందండి మీకు. అలాంటిది ఏం లేదు. అలా లేదంటే పూర్తిగా ఒక సెట్ దొరుకుతుంది సార్ మా దగ్గర, ప్యూరిఫైయర్ సెట్ ఉంటుందండి మా దగ్గర. మీరు మా నెంబర్ మీకు డిస్ప్లేలో ఉంచామండి మేము, 7075870758 అనే నెంబర్ ఏదైతే డిస్ప్లేలో ఉందో ఆ నెంబర్లో మీ డీటెయిల్స్ అన్ని కొద్దిగా ఇస్తే మా రిప్రజెంటేటివ్ మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు సార్. ఈ మిషన్ గురించి, దానికి అయ్యేటువంటి ఖర్చుల గురించి అన్నీ చెప్తారండి మీకు. సో మీ ఇంట్లోనే మీరు ఆరోగ్యవంతమైన ఆల్కలీన్ వాటర్ని మీరు ఇంట్లోనే తయారవుతుంది, హ్యాపీగా ఉండొచ్చు మీరు. రైట్, నెక్స్ట్ కాలర్ జగిత్యాల నుంచి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి రవిచంద్ర గారితో.
నమస్తే సార్. సార్ నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. సార్ అయితే ఇక ఈ మధ్య కాలంలో వాటర్ గురించి ఎవరు అంత ఇంట్రెస్ట్ తీసుకోవడం లేదు. అయితే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ మినరల్ వాటర్ అని, ఆ వాటర్ అని, ఈ వాటర్ అని చెప్తున్నారు. కాకపోతే మాకు తెలియదు ఏ వాటర్ తీసుకుంటే మంచిగా హెల్దీగా ఉంటాము అన్న దాని గురించి నేను అది తెలుసుకోవాలనుకుంటాను సార్. సార్ యాక్చువల్గా మీకు మార్కెట్లో దొరుకుతున్న ప్రతి ఒక్క వాటర్ కూడాను ఆర్ఓ ప్రాసెస్ చేసినటువంటి వాటర్ అండి. అంటే ఆర్ఓ ప్రాసెస్ చేయటం అయితే మంచిదే సార్. అంటే ప్యూరిఫై చేయాలి అని అంటే ఆర్ఓ ప్రాసెస్ చేయాల్సిందే కంపల్సరీగా. కానీ మనకున్నటువంటి ఇబ్బంది ఏంటంటే సార్, ఆర్ఓ ప్రాసెస్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రీమినరలైజ్ చేయాలి సార్. అంటే ఇప్పుడు ఏంటంటే ఆర్ఓ ప్రాసెస్లో మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, అవి జీరోగా మారిపోవటం వల్ల ఆరోగ్యానికి హానికరం అండి అవి. అయితే దాన్ని మళ్ళీ రీమినరలైజ్ చేయాలండి. WHO ఏం సజెస్ట్ చేస్తుందనంటే వాటర్ ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడాను రీమినరలైజ్ చేసిన వాటర్ని తాగమనండి అని. బట్ మన దగ్గర ఏంటంటే సార్, ఆ ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉండటం వల్ల, పైగా ఈ టెక్నాలజీస్ కూడా ఈ మధ్యనే రావటం వల్ల ఇండియాకి మనకి రీమినరలైజ్ వాటర్ లేదండి. మీకు జగిత్యాలలో ఒకవేళ ఊరా వాటర్ అవైలబుల్ ఉంటుందేమో ఒకసారి, నాకు కరెక్ట్ ఐడియా లేదు సార్. అంటే మీరు ఒకసారి మా కాల్ సెంటర్ నెంబర్లో మాట్లాడితే మీకు క్లారిటీ ఇస్తారు సార్, అక్కడ నియర్ బై ఎవరున్నారు మీకు సప్లై చేయడానికి అనేది. ఊరా వాటర్ మీరు తీసుకుంటే డెఫినెట్లీ మీరు అందరూ ఆరోగ్యవంతంగా ఉంటారు సార్. రైట్, నెక్స్ట్ కాలర్ బెల్లంపల్లి నుంచి భాస్కర్ గారు ఉన్నారు. భాస్కర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. రైట్, కాల్ కట్ అయ్యింది. మాచల నుంచి వెంకటేశ్వర్లు ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి, చెప్పండి. సార్ వెంకటేశ్వర్లు గారు నమస్తే అండి. సార్ వెంకటేశ్వర్లు గారు వెయిట్ ఉన్నారా మీరు? 95 ఉన్నానండి. 95 ఉన్నారు మీరు. సార్ మీ హైట్ ఎంత అండి? సార్ 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలు ఉన్నాయి. 40. ఓకే. 95 వెయిట్. మీ హైట్ ఎంత అండి? 53, 54 అంటే మీరు యాక్చువల్గా ఎక్కువ వెయిట్ ఉన్నారండి మీరు. దీనికి సొల్యూషన్ అంటే యాక్చువల్గా ఏంటంటే వెంకటేశ్వర్లు గారు, నేను ఒక డాక్టర్ని అయితే కాదండి, నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని. బట్ వాటర్ గురించి నేను చెప్పగలను కాబట్టి, ఎస్పెషల్లీ ఆల్కలీన్ వాటర్ గురించి చెప్పగలను కాబట్టి, మీరు ఆల్కలీన్ వాటర్ని మీ వెయిట్ ఇప్పుడు 95 అని చెప్పారు కాబట్టి నాకు ఈ 95ని మీరు 24 తోటి డివైడ్ చేయండి సార్. 24తో డివైడ్ చేస్తే సుమారుగా 5 వస్తుందండి మీకు నెంబర్. 4.5 or 4 వస్తున్నట్టుంది. సో మీరు ఆ 4 లీటర్స్ మినిమం వాటర్ మీరు తాగాలండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక డేలో మీరు ఆ వాటర్ తాగి, ప్లస్ కొద్దిగా మార్నింగ్ 6 o'clock or 5:30 టైంలో, అంటే బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్, అంటే మీరు బిఫోర్ ఏది తీసుకోకముందు బ్రష్ చేసుకున్న తర్వాత మీరు ఒక ½ an hour కంపల్సరీగా వాకింగ్ చేయాలి సార్. మీరు వాకింగ్ చేస్తే స్లోగా మీరు తగ్గుతారు. ఏ విధమైన ఆర్టిఫిషియల్ మెథడ్స్లోకి వెళ్ళకండి సార్. మీరు త్వరగా మీ వెయిట్ని తగ్గిస్తాము మేము, మీరు మా దగ్గరికి రండి, ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని చెప్పేటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి మాత్రం మీరు ప్రయత్నం చేయకండి సార్. అది ఆరోగ్యానికి అసలు మంచిది కాదండి. అనారోగ్యాన్ని ఇంకొంచెం కొత్తగా తీసుకొచ్చి ఇస్తుంది మీ దగ్గరికి. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మీరు ఆల్కలీన్ వాటర్ని 4 నుంచి 5 లీటర్లు తాగుతూ ఒక్క ½ an hour సార్, మీ జీవితంలో నుంచి, మీ ప్రతిరోజు ప్రక్రియలో నుంచి ఒక ½ an hour మీరు స్పెండ్ చేస్తే 100% మీరు ఒక 3 to 4 monthsలో చాలా న్యాచురల్గా తగ్గుతారు సార్. మీరు వెయిట్ని చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ప్లస్ మీకు ఊరా వాటర్ ఏంటంటే సార్, మీకు స్ట్రెంత్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇందులో అన్ని మినరల్స్ ఉంటాయి. నార్మల్ వాటర్ తాగి మీరు ఎక్సర్సైజ్ చేసే ప్రయత్నం చేస్తే మీకు ఆ స్ట్రెంత్ ఉండదు, ఎందుకంటే అందులో అసలు మినరల్స్ లేవు కాబట్టి. బట్ ఊరా వాటర్ మీరు కంటిన్యూగా తాగడం మొదలు పెడితే సార్, డెఫినెట్లీ మీకు స్ట్రెంత్ దొరుకుతుంది, మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఆస్కారం చేస్తుంది. సో మీరు డెఫినెట్లీ బరువు తగ్గుతారండి మీరు. బట్ స్లోగా నడవండి సార్. మీ బరువుకి ఎక్కువగా స్పీడ్గా నడవటం కానీ ఉరకటం కానీ చేయకూడదు. రైట్, నెక్స్ట్ కాలర్ భీమవరం నుంచి గాంధీ గారు ఉన్నారు. గాంధీ గారు మాట్లాడండి రవిచంద్ర గారితో. సార్ నమస్తే అండి. సార్ నమస్తే గాంధీ గారు. సార్ ఇప్పుడు ఆర్ఓ చేసిన తర్వాత మినరల్స్ కలిపే వాటర్ ని ఆల్కలైన్ వాటర్ అంటారా, లేదంటే ఆల్కలైన్ వాటర్ బియాండ్ గా ఇంకా ఏమైనా ఉందా అండి? యాక్చువల్గా మీరు అన్న పద్ధతి చెప్పాలంటే చాలా లేమ్యాన్ పద్ధతిలో చెప్తే మాత్రం నాకు కరెక్ట్ అనే చెప్పాలి సార్, అది ఒక 90% అయితే. బట్ కాకపోతే ఏంటంటే సార్, మీరు అన్నట్టుగా ఆర్ఓ ప్రాసెస్ తర్వాత ఒక ఆల్కలీన్ ఫిల్టర్ ఉంటుందండి. ఆల్కలీన్ ప్రాసెస్ చేసే ఒక 8 స్టేజెస్ ఉన్నటువంటి ఫిల్టర్స్ ఉంటాయండి మావి. సో ఆ 8 స్టేజెస్ ఫిల్టరు ఈ ఆర్ఓ వాటర్కి కావాల్సినటువంటి మినరల్స్ని కావాల్సినంతగా యాడ్ చేస్తుందండి. దీనికి ఒక WHO రికమెండేషను, FDA అండ్ NSF వాళ్ళ అప్రూవల్స్ ఉన్నాయండి. దానివల్ల మనం చేస్తుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా మినరల్స్ అంటే కెమికల్ మినరల్స్ దొరుకుతాయి సార్ మార్కెట్లో, అవి డేంజర్ సార్ మళ్ళీ. బట్ ఇదేంటంటే న్యాచురల్ ప్రొసీజర్ సార్. ఇది ఒక పేటెంటెడ్ టెక్నాలజీ, ఒక సైంటిస్ట్ దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగిందండి. సో ఆ ప్రొసీజర్లో చేసినటువంటి వాటరు మన ఆల్కలీన్ డ్రింకింగ్ వాటర్ సార్ ఇది. సో ఇది హెల్త్కి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుందండి మీకు. రైట్, నెక్స్ట్ కాలర్ నిజామాబాద్ నుంచి శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి ఒకసారి. హలో శ్రీధర్ గారు నమస్తే. చెప్పండి. హలో శ్రీధర్ గారు,
మీ వాయిస్ మాకు వినిపిస్తుంది. రవిచంద్ర గారితో మాట్లాడండి. ఓకే మేడం. సార్ శ్రీధర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మేము ఆరో వాటర్ ప్లాంట్ రన్ చేస్తున్నాం సార్. ఆహా. అయితే దానికి ఏమన్నా మనం మీకు టైప్ అవడానికి కానీ దానికైనా ఛాన్స్ ఉంటుందా? డెఫినెట్లీ మేము దాన్ని కూడా ఆలోచిస్తాం సార్. ఒక్కసారి మీరు మా కాల్ సెంటర్ నెంబర్ ఒకటి ఉంది సార్, 70758 అనే ఒక నెంబరు. దాని మీద మీరు ఒక్కసారి మాట్లాడి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేయండి సార్. దానికి నేను రెస్పాన్స్ ఇస్తాను సార్, మీకు ఒకసారి చెక్ చేసుకొని. రైట్. నెక్స్ట్ కాలర్ జమ్మికుంట నుంచి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే అండి, చెప్పండి. నమస్కారం మేడం, ఒకసారి సార్తో మాట్లాడతానండి. నమస్తే సార్ నారాయణ గారు, చెప్పండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, మా ఊర్లో సార్ ఇక్కడ జమ్మికుంట సీతంపేట గ్రామం సార్ మాది. సార్ మా సీతంపేట గ్రామంలో బాల వికాస అని ఒకటి స్వచ్ఛంద సంస్థ పెట్టినా సార్. ఓకే. ఆ వాటర్ నేను తీసుకుంటున్నా సార్. నాకు ఒక 6-7 మంత్స్ తర్వాత జలుబు పెరిగింది సార్. జలుబు పెరిగింది, ముఖాలలో లైట్ గా అట్లా పెయిన్స్ లాగా వచ్చినాయి సార్. ఓకే. మిగతా వాళ్ళు కూడా కొందరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సార్. మీరు ఏమై ఉంటది అనేది మా ఆలోచన. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. యాక్చువల్లీ జలుబు పెరగడం అనే కాదు సార్, రకరకాల కారణాలకి మనకు ఉన్నటువంటి జబ్బులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా జరుగుతున్నాయి, లైక్ జలుబు, లేదంటే దగ్గు, లేదంటే మన కాళ్ళ నొప్పులు మీరు చెప్పారు ఇంతకుముందు నాకు, మోకాళ్ళలో మీకు ఇబ్బంది జరిగింది అనేది, ఇవి చాలా కామన్గా వచ్చేటువంటి డిసీజెస్ అండి. మనం ఆరో వాటర్ తీసుకుంటే మీరు చెప్పారు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ వచ్చి మీకు మంచినీరు ఇచ్చే ప్రయత్నం చేశారని. వారి ఉద్దేశం మంచిదే, కానీ వారు ఇచ్చినటువంటి మిషన్ ఏదైతే ఉందో దాని నేచర్ అదే అండి. అంటే ఆ మిషన్ క్లీన్ చేసే ప్రొసీజర్లో మీకు ఇంతకాలం వస్తున్నటువంటి వేరే మినరల్స్ ఉన్నటువంటి నీళ్ళు ఏదైతే మీరు మేబీ బోర్ నుంచి తీసుకుంటున్నారో లేకపోతే గ్రౌండ్ వాటర్ తాగుతున్నట్టున్నారు సార్ మీరు. అయితే గ్రౌండ్ వాటర్ కూడా అంత మంచిది కాదు, బట్ వాళ్ళ మంచిది కాదని కాబట్టి మీకు ఆరో మిషన్ సెటప్ చేయడం జరిగింది మీ ఊర్లో. బట్ ఆ వాటర్ తాగడం వల్ల మీకు అనారోగ్యం ఎందుకు వస్తుందని అంటే అన్ని మినరల్స్ని అది తీసుకొని వెళ్తుంది, మీకు అది ఇవ్వవలసింది పోయి అది తీసుకొని వెళ్ళిపోతుంది మీకు. సో అందు గురించి మీకు ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ జలుబు అటువంటివి అనేవి మీకు పెరిగాయండి. సో మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని అవి డ్యామేజ్ చేస్తూ వస్తున్నాయండి గత 6 నెలలుగా 7 నెలలుగా మీరు చెప్పిన సమయం చూస్తే. సో కొద్దిగా త్వరగా మీరు ఊరా వాటర్ మా కాల్ సెంటర్కి ఫోన్ చేసి మీ ఊర్లో ఈ సెటప్ చేసుకోవడానికి ఏ విధంగా చేయవచ్చు అనేది మా రిప్రజెంటేటివ్స్ మీకు హెల్ప్ చేస్తారనండి. ఆ విధంగా మీరు ముందుకు పోవచ్చు సార్. ఇది రైట్. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శేషవేణి గారు ఉన్నారు. వేణి గారు నమస్తే అండి, రవిచంద్ర గారితో మాట్లాడండి. నమస్తే అండి. హలో, నమస్తే అండి శేషవేణి గారు. అదే అసలు ఏంటంటే దీని ప్రాసెస్ అడుగుదామని. అంటే మీరు వాటర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? వాటర్ గురించి తెలుసుకుందామని. ఎక్కడ ఏంటి ఇది అని అసలు? ఇది యాక్చువల్గా హైదరాబాద్లో మీకు అవైలబిలిటీ ఉంటుందండి. మీరు ఒకసారి మీ ప్రదేశంలో అంటే హైదరాబాద్లో మీరు ఏ ప్లేస్ నుంచి మాట్లాడుతున్నారమ్మా? నిజాంపేట అండి. నిజాంపేట అంటున్నారు. ఓకే, నిజాంపేటలో అవైలబిలిటీ ఉంటుందండి మీకు ఒకవేళ మీ ఇంటికి వాటర్ సప్లై కావాలి అని అంటే మీరు మా కాల్ సెంటర్లో ఒకసారి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే మా వాళ్ళు నియరెస్ట్ డీలర్కి పంపిస్తారండి మీ డీటెయిల్స్. వాళ్ళు వచ్చి మీకు సప్లై చేయడం జరుగుతుందండి. ఇది అంటే హలో, చెప్పండి. చెప్తారా వాటర్ ఎంత ఉంటుంది రేటు అవి? ఇది 20 లీటర్స్ బాటిల్ వచ్చేసి మీకు 60 రూపాయల్లో దొరుకుతుందండి మీకు ఇది. అది డెలివరీ ఛార్జెస్ ఏమీ ఉండవండి, మీకు రెగ్యులర్గా 60 రూపీస్లో సప్లై చేస్తారు మా వాళ్ళు. రైట్. నెక్స్ట్ కాలర్ కిరణ్ గారు హైదరాబాద్ నుంచి. కిరణ్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే కిరణ్ గారు. సార్ నా పేరు కిరణ్ అండి, నాకు ఫార్మాస్యూటికల్ బిజినెస్ ఉందండి. ఓకే. ఇది మీరు ఏదైతే ఆల్కలైన్ వాటర్ అని చెప్తున్నారు కదా సార్, ఇది ఆరోగ్యానికి మంచిది అనేది. అవును సార్. ఇలా ఒక వేరే కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు సార్, వాళ్ళు ఏమో ఆల్కలైన్ వాటర్ మాది అని చెప్తున్నారు. నాకు ఒక హోటల్లో తీసుకెళ్లి చూపించారండి దాని గురించి డెమో కానీ. ఓకే. సో వాళ్ళ మెషిన్ వచ్చేసి 2,70,000 అంటుండ్రు సార్. అది మలేషియా వెళ్ళి తీసుకోవాలంటుండ్రు. ఓకే. మీ మెషిన్ కూడా అదేనా సార్? కాదండి, మీరు చెప్తున్న మీకు ఏమైనా గుర్తుంటే ఆ కంపెనీ పేరు కానీ డీటెయిల్ కానీ ఆ బ్రాండ్ కానీ ఏమైనా చెప్పలేస్తారా సార్ మీరు నాకు? కెంజన్. అవును సార్. కెంజన్ కాదనుకుంటా సార్, కెంగన్. ఓకే ఓకే. దాని పేరు కెంగన్ అండి, మీరు చెప్తున్నది కరెక్టే సార్. ఆ మిషన్ ఒకటైతే ఉందండి. అయితే మరి మేబీ మీరు డెమో చూశారు కాబట్టి నేను మిమ్మల్ని అడగాలనుకుంటాను ఒక క్వశ్చన్. ఆ మిషన్ వచ్చేసి మీకు ఆరో ప్రాసెస్ చేసిన తర్వాత ఇచ్చారా సార్ వాటర్ మీకు ఆల్కలైన్ చేసి? లేదండి, వాళ్ళు డైరెక్ట్ బావి నీళ్ళతోటి చేసుకోవచ్చని బోర్ వాటర్ ని పెట్టి చూపించారు సార్ వాళ్ళు. బోర్ వాటర్ ని వాడమని చెప్తున్నారు మీకు వాళ్ళు? అవును సార్, బోర్ వాటర్ లేకుంటే ఈ నల్ల నీళ్ళని పెట్టుకోమని చెప్తున్నారు. అంటే మున్సిపల్ నీళ్ళా సార్? అవునండి, అవును. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు మున్సిపల్ వాటర్ కానీ లేదా బోర్ వాటర్ కానీ లేదా బావి నీళ్లు కానీ ఏవైనా మీరు చెప్తున్నారో నాకు,
ఇవన్నీ కూడాను పూర్తి అనారోగ్యంతో ఉన్నటువంటి నీళ్ళు. ఎందుకంటే చాలామంది ఎన్నోసార్లు చాలా రిపోర్ట్స్ కూడా వచ్చాయి సార్. మీరు ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఉన్నారని మీరు నాకు చెప్పారు. డెఫినెట్లీ మీరు కూడా పేపర్ చూస్తూనే ఉంటారు రోజు జరుగుతున్నవి ఏమి అనేది. మొన్న కూడా ఏదో పేపర్లో చదివాను సార్ నేను. మన హైదరాబాద్లో ఉన్నటువంటి వాటర్ ఆల్మోస్ట్ 90% పొల్యూట్ అయ్యి ఉందండి. గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ మీరు బావిలోంచి తీయండి, బోర్లోంచి తీయండి, లేదా ఇంకొక ప్రొసీజర్గా తీయండి, కానీ వాటర్ అయితే పొల్యూట్ అయ్యి ఉంది సార్. ఆ పొల్యూటెడ్ వాటర్ని మీరు అంటున్నారు ఆ కెంగెన్ అనే ఒక మిషన్లో పంపించడం వల్ల అది ప్యూరిఫై అయితే చేయట్లేదు సార్. ఎందుకంటే మీరే చెప్పారు ప్యూరిఫై చేయట్లేదు కానీ బట్ ఆల్కలీన్గా మారుస్తుంది అని. సో నేను మీకు చిన్న ప్రొసీజర్ చెప్తాను సార్, అది ఎలా మారుస్తుంది ఏంటి అనేది. ఆ తర్వాత దాని గురించి కూడా పూర్తి వివరాలు ఇస్తాను సార్ మీకు నేను. అది ఎలా అంటే సార్, అది ఎలక్ట్రాలసిస్ అనే ఒక ప్రక్రియ ఉంటుందండి. ఎలక్ట్రాలసిస్ అంటే నథింగ్ బట్ వాటర్లో మీరు ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తూ ఉంటారు. ఒక సైడ్ ఏమో పాజిటివ్ అయాన్స్, ఒక సైడ్ ఏమో నెగిటివ్ అయాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ని ప్రోటాన్స్ని పంపిస్తూ ఉంటే త్రూ ఎలక్ట్రిసిటీ పవర్ ద్వారా వాటర్లో ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్ ఛార్జ్ ఉంటుందండి. ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి వాటర్ ఏదైతే మీకు వస్తుందో దాన్ని వీళ్ళు ఆల్కలీన్ వాటర్ అని చెప్పి చూపిస్తారండి. మీరు ఒకవేళ వాళ్ళని అడిగి ఉండి ఒక బాటిల్ పట్టుకపోయి ఒక 1 అవర్ తర్వాతనో 2 అవర్స్ తర్వాతనో లేదా ఒక 10 అవర్స్ తర్వాత చెక్ చేస్తే ఆ వాటర్ మళ్ళీ రెగ్యులర్ బావిలో నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవేగా మారుతాయి సార్. ఎందుకంటే ఆర్టిఫిషియల్గా మార్చారు వాళ్ళు ఆ నీటిని. ఆర్టిఫిషియల్గా మార్చినటువంటి ఆల్కలీన్ వాటర్ ఏదైతే ఉంటుందో అది హెల్త్కి చాలా చాలా డేంజర్ అండి. వాళ్ళు ఇచ్చే మంచిదానికంటే మీకు చెడు ఎక్కువ చేస్తుంటారు వాళ్ళు. ఇంకొకటి మీరు అన్నారు 2 లక్షల చిల్లర ఏదో దానికి ఖర్చు అవుతుందండి అని అన్నారు. నాకు తెలిసినంత వరకు అది MLM బిజినెస్ అని చెప్పారా సార్ మీకు అదేమన్నా? హలో, నీళ్ళు వస్తాయని చెప్పారు. ప్లాటినం ప్లేట్ అంటున్నారు. అది ప్లాటినం ప్లేట్ ద్వారా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో సార్, ప్లాటినము లేదా టైటానియం ఉండొచ్చు సార్. అది ఆ ప్లాటినం టైటానియం వచ్చేసి మన కెమికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాన్ని మనం హెవీ మెటల్స్ అంటాం సార్. అవి హెవీ మెటల్స్ మన బాడీలోకి వెళ్తే అవి మంచి చేయవు కానీ చెడు చాలా జాగ్రత్తగా చేస్తాయి సార్ అవి. సో పూర్తిగా మీరు డ్యామేజ్ చేసుకునే ప్రక్రియలోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు ఆ మిషన్ కొనుక్కొని ఉన్నట్లయితే. ఒకవేళ మీరు కొనుక్కోకపోతే డెఫినెట్లీ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సిస్టమ్ MLM సిస్టమ్ అంటారు సార్. అది అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్, అంటే చైన్ సిస్టమ్, గోల్ సిస్టమ్ అని అంటారు సార్. మీరు కొనుక్కోండి, మీ ద్వారా ఒక 2 అమ్మించండి, వాళ్ళ ద్వారా ఇంకొక 4 అమ్మించండి సార్, మీకు ఇన్ని డబ్బులు మిగులుతాయని కూడా ఏమైనా చెప్పి ఉండొచ్చు సార్ వాళ్ళు, ఆ కంపెనీ వాళ్ళు. అలాంటిది ఏమైనా జరిగిందా సార్ మీతోని? నేను తీసుకున్నాక వేరే వాళ్ళకి ఎవరికైనా ఇప్పిస్తే 1 లక్ష రూపాయలు వస్తాయి మీకు అని చెప్పారు. సో ఇప్పుడు ఒక 2 లక్షల వస్తువుని మీరు కొనుక్కొని మీరు ఇంకొకళ్ళకి అమ్మితే మీకు 1 లక్ష రూపాయలు వస్తున్నారంటే అది మోసమేగా సార్. అటువంటి రూల్స్ ఎక్కడ లేవుగా సార్ ఇండియాలో. డౌట్ వచ్చింది సార్, అసలు ఇది ఏంది, మీరు కూడా ఆల్కలైన్ చెప్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుదాం అనేసి ఒకసారి ఫోన్ చేశాను సార్. అవన్నీ యాక్చువల్గా ఇల్లీగల్ వ్యాపారాలు సార్. అంటే అది వాళ్ళు ఆల్కలైన్ అని చెప్పొచ్చు, దాన్ని ఏదైనా చెప్పొచ్చు, కానీ అది పూర్తిగా ఇల్లీగల్కి సంబంధించినటువంటి వ్యవహారం సార్. అందులోకి మీరు వెళ్లకుండా ఉంటే మాత్రం డెఫినెట్లీ మీకు మంచిదండి. ఇప్పుడు మా వాటర్ గురించి చెప్తాను సార్ నేను ఏంటి అనేది. మా వాటర్ వచ్చేసి చాలా న్యాచురల్ ప్రొసీజర్లో ఒక పేటెంటెడ్ ప్రాసెస్ ద్వారా ఒక సైంటిస్ట్ కనిపెట్టారు సార్ ఈ ప్రొసీజర్ని. దానికి WHO రికమెండేషన్స్ ప్లస్ FDA, NSF వాళ్ళు అప్రూవల్స్ ఇచ్చారు సార్ దీనికి. సో అందు గురించి మనం చాలా సేఫ్గా, NSF అంటే హైయెస్ట్ బాడీ అండి, FDA అంటే కూడా మీరు ఫార్మస్యూటికల్ గురించి చెప్తున్నారు కాబట్టి మీ బ్యాక్గ్రౌండ్, FDA అంటే మీరు వినుంటారు సార్ ఈ పదాన్ని డెఫినెట్గా. సో మీరు 100% ట్రస్ట్ చేసేటువంటి బాడీస్ అండి ఇవి. వాళ్ళు మనకి సర్టిఫికేషన్స్ ఇచ్చారు సార్ ఈ ప్రోడక్ట్కి. సో మీరు హ్యాపీగా అంటే 100% ట్రస్ట్ చేస్తూ ఈ ఊరా ఆల్కలీన్ వాటర్ని తాగొచ్చు సార్. రైట్, చేబ్రోల్ నుంచి కోటేశ్వరరావు గారు ఉన్నారు, మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి ఒకసారి రవిచంద్ర గారికి. సార్ ఇప్పుడు ఈ వాటర్ లో వెయిట్ లాస్ అవుతుందండి? కోటేశ్వరరావు గారు నమస్తే అండి. అవును సార్, అంటే మనం యాక్చువల్గా ఏ వాటర్నైనా కానీ జాగ్రత్తగా తీసుకుంటే మన వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుందండి. అయితే ఆల్కలీన్ వాటర్ ఎప్పుడైతే మీరు తాగుతారో, ఎస్పెషల్లీ ఊరా ఆల్కలీన్ వాటర్ ఏదైతే న్యాచురల్ ప్రొసీజర్ ద్వారా జరుగుతున్నటువంటి ఆల్కలీన్ వాటర్ ఏదైతే దొరుకుతుందో మీకు, దాన్ని మీరు తాగితే రెగ్యులర్గా మీకు డెఫినెట్లీ వెయిట్ లాస్కి సపోర్ట్ చేస్తుంది సార్. అంటే ఇది ఒక్కటే నా వెయిట్ లాస్ అవుతుందంటే నేను ఎప్పుడు ఇది తాగుతూ ఉంటాను కానీ ఇంకా వేరే పనులు ఏం చేయనండి, ఏ యాక్టివిటీ చేయనంటే మాత్రం జరగదండి అది. బట్ మీరు ఎప్పుడైతే తాగి అలాగే కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలి సార్. అంటే మనిషి అనే వాళ్ళు ఎప్పుడైనా కానీ కొంచెం వాకింగ్ అనో లేకపోతే ఒక సైక్లింగ్ అనో ఏదైనా ఒకటి యాక్టివిటీ చేయాలి సార్. మనం చేస్తే డెఫినెట్లీ మీకు 100% సపోర్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను ఒక 3 కిలోలు తగ్గడం జరిగింది సార్ ఒక 6 నెలల్లో. అంటే నేను ఎక్కువ బరువు లేను కాబట్టి ఎక్కువ తగ్గలేకపోయాను. ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి సార్ వాళ్ళకి. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో. మాట్లాడండి, టీవీ చూడొద్దు మీరు, మాట్లాడండి. హలో చంద్రశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. నాకు థైరాయిడ్ ఉందండి. దాంతో లాస్ట్ 4 months నుంచి 10 kgs పెరిగాను. అయ్యో. లాస్ట్ 10 years నుంచి కంటిన్యూగా వెయిట్ పెరగకుండా స్టాండర్డ్ గా ఉండేవాను. లాస్ట్ 4 months నుంచి దాదాపు 8 to 10 kgs పెరిగాను. ఓకే.
దేని వల్ల అండి అర్థం కాదు. మీరు ఏదైనా మీరు ఇంట్లో వాడుతున్నటువంటి వాటర్ ఎటువంటి వాటర్ సార్? ఏ వాటర్ వాడుతున్నారు మీ గత 10 సంవత్సరాలుగా? ఇది మామూలు మినరల్ క్యాన్ వాటర్ వాడుతుంది. మీకు క్యాన్ వాటర్ తెప్పించుకొని మీరు బయట నుంచి కొనుక్కొని వాడుతున్నారు దాన్ని. అవును. ఇప్పుడు ఏదైతే ఇందాక చెప్పాను సార్, నేను ఈ షోలోనే చెప్పాను, ఎప్పుడైతే ఆ మినరల్ వాటర్ అని అనుకుంటున్నామో మనం బయట నుంచి తెప్పించుకునేది కానివ్వండి, మన ఇంట్లో ఉన్నటువంటి వాటర్ కానివ్వండి, మన ఇంట్లో ఉన్నటువంటి మిషన్ కావచ్చు, ఆరో మిషన్, అవి యాక్చువల్గా ఏంటంటే సార్ అన్ని మినరల్స్ని తీసేసి పంపిస్తుంది సార్ మనకి అది. సో మీకు మెయిన్గా కావాల్సినటువంటి ఒక మినరల్ గురించి చెప్తాను సార్. థైరాయిడ్ గురించి చెప్పారు కాబట్టి అయోడిన్ అనేది చాలా అవసరం సార్ బాడీకి. థైరాయిడ్ గ్లాండ్కి ప్రత్యేకంగా అవసరం ఉంటుంది సార్ అది. థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేయడానికి అయోడిన్ ఉపయోగపడుతుంది సార్ అది. సో మీకు ఆ అయోడిన్ లోపం వచ్చి ఉండొచ్చు సార్. అంటే నేను ఒక డాక్టర్ని అయితే కాదండి, థైరాయిడ్ స్పెషలిస్ట్ని కాదు నేనేమి, బట్ నేను చదివినటువంటి రీసెర్చ్ ద్వారా నీకు చెప్తున్నాను సార్ మీకు నేను. మీరు కూడా మీ డాక్టర్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఈ విషయాన్ని. అయోడిన్ లోపం ఉండటం వల్ల మీకు గత 10 సంవత్సరాలుగాను 8 సంవత్సరాలుగాను మీరు తాగినటువంటి ఆరో వాటర్ పుణ్యమా అని లేదా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ పుణ్యమా అని అది మీకు ఈ విధమైన నెగిటివ్ ఎఫెక్ట్ ఇచ్చింది సార్. సడన్గా మీరు 4 నెలల్లోనే సుమారుగా ఒక 8-9 కిలోలు పెరగడం జరిగిందండి మీరు. దాని నుంచి మీరు తొందరగా రికవరీ కావాలంటే ఇప్పటికిప్పుడు మీరు థైరాయిడ్ని మార్చుకోలేరు సార్. అంటే ఇప్పటికిప్పుడు మీరు థైరాయిడ్ గ్లాండ్కు ఉన్నటువంటి ఇబ్బందిని మీరు క్యూర్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది సార్ అది. బట్ దానికి తోడుగా మీరు ఊర ఆల్కలైన్ వాటర్ తాగితే డెఫినెట్లీ మీకు సపోర్ట్ చేస్తుంది సార్ అది. మీ రికవరీ మోడ్ ఏదైతే ఉందో తొందరగా అవుతుంది సార్ అది. ప్లస్ దయచేసి కొద్దిగా వీలైతే ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టండి సార్. స్లోగా నడవటం మొదలుపెట్టండి సార్. మీరు ఎక్కువగా ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగా, మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా బాడీకి మీరు వాకింగ్ అనేది కంపల్సరీగా చేయండి సార్. ప్రతి ఒక్క రోజు ½ an hour మీరు కంపల్సరీ మార్నింగ్ టైంలో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి సార్ మీ బాడీకి. థైరాయిడ్ గ్లాండ్ కూడాను కొంచెం త్వరలోనే రికవర్ అవుతుంది సార్ ఊరా వాటర్ మీరు తాగితే మాత్రం. రైట్, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీవాణి గారు ఉన్నారు. శ్రీవాణి గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో. నమస్తే అండి శ్రీవాణి గారు, చెప్పండి అమ్మా. ఇప్పుడు మేము మామూలుగా ఆక్వాగార్డ్ ఉంటుంది కదండి, మేము అవి పెట్టించుకొని వాటర్ తాగుతున్నాము. ఇప్పుడు ఆక్వాగార్డ్ ఉంటుంది కదండి, ఆక్వాగార్డ్ మిషన్. అవును. ఆ మిషన్ మాకు మా పైప్ కి, వాటర్ పైప్ కి పెట్టాడు, వాటర్ తాగుతున్నాము. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ కి మీరు చెప్పే వాటర్ కి వేరియేషన్ ఏంటండి? దాని మీద వల్ల మాకు ఎట్లా? మీ దగ్గర ఆల్రెడీ మీరు చెప్తున్న కంపెనీ ఏదైతే ఉందో ఆరో మిషన్ అంటారండి దాన్ని. ఆరో యూవీ మిషన్ అనొచ్చు, లేదంటే ఆరో మిషన్ అని కూడా ఉండొచ్చండి మీ దగ్గర ఉన్నది. అది వచ్చేసి మినరల్స్ లేకుండా ఇస్తుందండి మీకు. మినరల్స్ ఏవి లేకుండా ఉండేటువంటి వాటర్ని మీకు అది ప్రొడ్యూస్ చేస్తుందండి. ఎందుకంటే మినరల్స్ని తీసేసి మీరు చెప్పే ఆరో మిషన్ వాటర్లో వాటర్ ఏదైతే ఉంటుందో మీకు ఒక వాటర్ తాగడానికి వస్తుందండి మీకు స్టోరేజ్లోకి. ఒక వాటర్ మీకు సింక్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు. అందులో నుంచి అన్ని మినరల్స్ వెళ్ళిపోతాయి. అంటే చెత్త చెదారము పనికిరాని మినరల్స్ వెళ్తూ పనికొచ్చే మినరల్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయండి అందులో నుంచి. సో మీకు వచ్చిన వాటర్ని ఏమంటారంటే అండి డెడ్ వాటర్ అని అంటారు. ఆ డెడ్ వాటర్ మీరు తాగుతూ ఉంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే మీకు ఆప్షన్స్ కూడా లేవు, అంటే వేరే ఆప్షన్స్ లేవు, లేదా మీకు ఎవరు చెప్పుండరు ఈ విషయాన్ని. అందు గురించి మీరు ఆ వాటర్ని కంటిన్యూ చేస్తున్నారండి. మీ మిషన్ని మీరు ఆల్కలీన్ వాటర్గా మార్చుకోవచ్చు. ఆల్కలీన్ వాటర్గా మార్చుకోవాలంటే మా కాల్ సెంటర్ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి మేడం. పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తారు, అది ఎలా కన్వర్ట్ చేయవచ్చు. మీరు ఉన్న ఎగ్జిస్టింగ్ మిషన్ ఏం పడేయక్కర్లేదు, కొత్త మిషన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఉన్న మిషన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసుకుంటే మీకు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, అయోడిన్, సోడియం అటువంటి మినరల్స్ ఏవైతే కావాలో మన బాడీకి చాలా న్యాచురల్గా అవసరం ఉన్నటువంటివండి అవన్నీ కూడా మీ వాటర్లో వస్తాయండి. సో దట్ మీరు కూడా ఆరోగ్యవంతంగా మారతారండి మళ్ళీ. రైట్, నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో. హలో జగదీష్ గారు నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నమస్తే సార్, నేను ఫ్రమ్ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. సార్ ఈ ఓరా వాటర్ అనేది ఇప్పుడు టీవీలో మేము చూస్తున్నాం, ప్రజెంట్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నాము. ఇది ఇంట్లో ప్యూరిఫై మిషన్ మాదిరిగా మార్చుకోవచ్చా సార్? మార్చుకో సార్. మీ దగ్గర ఎగ్జిస్టింగ్ ఉందా అండి ఆరో మిషన్ ఏదన్నా? ప్రజెంట్ అయితే ఆరో మిషన్ ఏం లేదు సార్. ఇప్పుడు మీ కొత్తది తీసుకోవాలనుకుంటున్నారు మీరు? మీరు కొత్తది తీసుకోవాలనుకుంటున్నారు సార్ ఇంట్లోకి? ఎంత పడుతుంది సార్ ఇది కాస్ట్? సుమారుగా 18,000 వరకు ఉంటుంది సార్ ఇది. ఒకసారి మీరు పూర్తి డీటెయిల్స్ కోసం ఒకసారి మా నెంబర్లో ఫోన్ చేయండి సార్. మీకు అది కర్నూలు ఎక్కడ అవైలబుల్ దొరుకుతుంది, ఏంటి, దాని కాస్టింగ్ ఏమున్నది అన్నీ మీకు డీటెయిల్గా ఇస్తారు సార్ మా వాళ్ళు. రైట్, నెక్స్ట్ కాలర్ ఆకివేడ్ నుంచి బాబా గారు ఉన్నారు. బాబా గారు మీ డౌట్ ఏంటో అడగండి రవిచంద్ర గారిని. అది వాటర్ తెచ్చుకుంటున్నాం అండి సార్. బాబా గారు నమస్తే సార్. నమస్తే అండి. వాటర్ బయట నుంచి తెచ్చుకుంటున్నాం అండి, క్యాన్ తోటి తెచ్చుకుంటున్నాం, వాడుతున్నాం అండి. కాళ్ళు నొప్పులు, జలుబు అది కంటిన్యూషన్ గా ఉంటుందని తగ్గట్లేదండి అసలు. దీనివల్ల ఎఫెక్ట్ గట్టిగా ఉంటుందేమో ఫోన్ ద్వారా తెలుసుకున్నాను, ఎంతవరకు ఏంటి అనేది. మీరు చెప్పినట్టుగా సార్ మనకి ఏదైతే దాన్ని ఏమంటామంటే ఇప్పుడు ఏదైతే మీరు మినరల్స్ లేనటువంటి వాటర్ ఏదైతే మీరు తాగుతున్నారో బాటిల్స్ తెచ్చుకొని బయట నుంచి,
సో ఆ వాటర్ తాగడం వల్ల మీకు అన్ని రకాల అనారోగ్యాలు, ఇప్పుడు మీరు చెప్తున్నారు జలుబు, కాళ్ళ నొప్పులు, ఇవన్నీ రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నాయండి అని. ఎందుకంటే అది ఫస్ట్ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుందండి ఈ వాటర్ అయితే మీరు తాగుతున్నారో. ఎప్పుడైతే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పాడవుతుందో మన బాడీలో రకరకాల జబ్బులు మనకు వస్తూ ఉంటాయి సార్. అన్నిటికంటే త్వరగా వచ్చే జబ్బు ఏంటంటే జలుబు సార్. సో అందు గురించి మీకు ఇబ్బంది జరుగుతుందండి. ఊరా ఆల్కలైన్ వాటర్కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి మా నెంబర్లో మాట్లాడి, మీ పశ్చిమ గోదావరి జిల్లా మీరు ఏదైతే చెప్తున్నారో అక్కడ ఏ విధంగా మేము మా ద్వారా మీకు సహాయపడగలమో మేము తప్పకుండా చేస్తామండి. మీ డీటెయిల్స్ ఒకసారి మా కాల్ సెంటర్ నెంబర్కి ఇవ్వండి. అలాగే ఇప్పటివరకు మనం అందరం ఆల్కలైన్ వాటరు, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ అని చెప్తూ వస్తున్నాము. అసలు ఒక చిన్న వీడియో ద్వారా మీ అందరికీ, ఒక 5 minutes వీడియో ద్వారా మీ అందరికీ అసలు ఇది ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేది ఒక చిన్న టెస్ట్ చేసి చూపిస్తాను. మొత్తం టెస్ట్లు మనం ఇక్కడ చేయలేము, ఒక ల్యాబ్ కాదు కాబట్టి. బట్ డెఫినెట్లీ ఒకసారి ఈ వీడియో చూడండి సార్, మీ అందరికి చాలామందికి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ అర్థమవుతుందండి. దిస్ ఈజ్ రవి. మేము వచ్చేసి ఊరా ఆల్కలైన్ సిల్వర్ యాడెడ్ డ్రింకింగ్ వాటర్ని లాంచ్ చేసామండి ఇండియాలో. అలాగే ఊరా ఆల్కలైన్ ప్యూరిఫైయర్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో మీకు ఈరోజు ఒక చిన్న టెస్ట్ ద్వారా వాట్ ఈజ్ ఆల్కలైన్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాట్ ఈజ్ ఆర్ఓ ప్రాసెస్డ్ వాటర్ అనేది చిన్న టెస్ట్ ద్వారా చూపిస్తానండి. జస్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆల్కలైన్ వాటర్ అండ్ హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ అనేది చెప్తానండి మీకు నేను. ఇది వచ్చేసి మనం జనరల్గా ఆర్ఓ ప్యూరిఫై చేసినటువంటి వాటర్ అండి, అంటే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటామండి ఇది మనం. సో ఈ వాటర్ని ఫస్ట్ టెస్ట్ చేద్దాం. నార్మల్గా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి లేదా వాటర్కి టీడీఎస్ అనేది చెప్పుకుంటూ ఉంటాము, అంటే టోటల్ డిజాల్వ్డ్ సాల్ట్స్ అని చెప్తామండి అది మనము. సో టీడీఎస్ నార్మల్గా ఆర్ఓ ప్రాసెస్ చేసిన వాటర్ 0 నుంచి 20 వరకు ఉంటాయండి. బట్ కొన్నిసార్లు మంచి మిషన్ ద్వారా చేయకపోతే, అంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి మిషన్ ద్వారా చేయకపోతే అరౌండ్ 40 or 50 వరకు లేదా 70 వరకు కూడా వెళ్తూ ఉంటుంది. అలా 50s, 70s, 60s ఉన్నాయి అని అంటే ఆర్ఓ మిషన్ కొద్దిగా పాడైందని అర్థము, దాన్ని సర్వీస్ చేయించుకోవాలి మనం. బట్ జనరల్గా ఆర్ఓ నేచర్ ఏంటంటే 0 నుంచి 20 వరకు టీడీఎస్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి చూస్తే మీరు 0లో ఉందండి రికార్డు, టీడీఎస్ మీటర్ అండి ఇది మనకి. సో దీన్ని మనం టెస్ట్ చేసి చూద్దామండి ఆర్ఓ వాటర్లో ఎంత ఉంటుంది టీడీఎస్ అనేది. ఇది 46లో ఉందండి, కరెంట్ టీడీఎస్ వచ్చేసి 46 అని ఉందండి. సో ఇది రెగ్యులర్ ఆర్ఓ వాటర్ ప్రాసెస్ చేసిందండి. అలాగే దీన్ని ఎసిడిక్ నేచరా ఆల్కలైన్ నేచరా కూడా చెక్ చేద్దామండి మనం. ఇది చూస్తే మనం ఎల్లో కలర్లోకి మారిందండి వాటర్లో. మనం ఎప్పుడైతే pH టెస్ట్ చేయడానికి అయితే యూజ్ చేసామో pH లిక్విడ్ ద్వారా డార్క్ ఎల్లో కలర్లోకి వచ్చిందండి. అంటే డార్క్ ఎల్లో కలర్ అంటే నథింగ్ బట్ pH రేంజ్ వచ్చేసి 4 to 5 మధ్యలో చూపిస్తుందండి మనకి. సో ఈ లిక్విడ్స్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి సార్. అలాగే అట్ ద సేమ్ టైం మనకి pH చార్ట్ కూడా దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు మనం. అంటే ఏ కలర్లో వస్తే ఏ డ్రింక్ అదని తెలుస్తుంది. అంటే ఇది ఎసిడిక్ నేచర్లో ఉన్నటువంటి డ్రింక్. దీన్ని తాగటం ఆరోగ్యానికి చాలా చాలా హానికరం. అలాగే దీన్ని తాగటం వల్ల మన ఎసిడిటీ కానీ, GERD, హార్ట్ బర్న్ ఇవన్నీ కూడా మనకి దోహదం చేస్తాయి, అంటే పెరగడానికి దోహదం చేస్తాయి. మంచికి చేయదండి, చెడుకు దోహదం చేస్తుందండి. ఇప్పుడు ఇదే వాటర్ని మనము మన ఊరా ప్యూరిఫైయర్ సిస్టమ్ ద్వారా ఒకసారి చెక్ చేద్దామండి. ఈ వాటర్ని ఊరా ప్యూరిఫైయర్ ద్వారా తీసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ని టెస్ట్ చేద్దామండి ఒకసారి మనం. ఇంతకుముందు మనం టీడీఎస్ చూసినప్పుడు అరౌండ్ 46 to 47 చూపించిందండి మనకి ఆర్ఓ రెగ్యులర్ వాటర్లో నుంచి. ఈ వాటర్ ఎంత చూపిస్తుందో ఒక్కసారి చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ అగైన్ 0లోకి వచ్చామండి మనం. ఒక్కసారి చూస్తే ఇది 97లోకి వచ్చిందండి. ఇంతకుముందు మనం చెక్ చేసినప్పుడు ఆర్ఓ వాటర్ టెస్టింగ్ చేసినప్పుడు అరౌండ్ 46, 47 రీడింగ్ చూపించిందండి PPA మనకి ఏదైతే టీడీఎస్ చెక్ చేసామో. అట్ ద సేమ్ టైం ఊరా వాటర్ ద్వారా తీసుకుంటే ఊరా వాటర్లోకి అదే వాటర్ని, అంటే అదే ఆర్ఓ వాటర్ని మనం ఏదైతే పోసామో అది టీడీఎస్ చెక్ చేసినప్పుడు అరౌండ్ 96 to 97కి వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా ఒక 50 points పెరిగింది అది. సో ఈ 50 points ఎందుకు పెరిగింది అని అంటే ఇందులోకి టీడీఎస్గా యాడ్ అయిన ఏంటవి మినరల్స్ అండి. కాల్షియం, పొటాషియం, అయోడిన్, సోడియం, మెగ్నీషియం అనేటువంటి ఏవైతే కావాలో బాడీకి కావాల్సిన అన్ని మినరల్స్ ఇందులో యాడ్ అవ్వడం వల్ల టీడీఎస్ అనేది పెరిగిందండి. ఈవెన్ WHO రికమెండ్ చేసేది కూడాను అబోవ్ 50 ఉన్న టీడీఎస్ని మనం తీసుకోవాలండి. దీని ఆల్కలైన్ నేచర్ని కూడా చెక్ చేద్దామండి ఒకసారి.
సో మనం వాటర్ని మార్చలేదండి, ఇదే వాటర్ని ఫస్ట్ డైరెక్ట్గా చెక్ చేసాము, తర్వాత ఊరా వాటర్ ద్వారా చెక్ చేసాము మనము. మీరు చూస్తే ఇది బ్లూ కలర్లోకి మారింది. బ్లూ కలర్లోకి మారింది అని అంటే pH వాల్యూ అరౌండ్ 8.5 to 9 ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. అంటే 8 and above ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు మనం చెప్పాలనంటే. ఎందుకు మనం ఈ ఆల్కలైన్ వాటర్నే తాగాలి అని అంటే మన హెల్త్కి అది చాలా అవసరం. అట్ ద సేమ్ టైం మన బాడీ కూడాను ఆల్కలైన్ నేచర్లో ఉంటుందండి. బాడీ పుట్టినప్పటి నుంచి మనిషి అనేవాడు ఆల్కలైన్గానే ఉంటాడు. సో ఆల్కలైన్ బాడీకి యాసిడ్ వాటర్ని పోసుకుంటే డ్యామేజ్ చేస్తాం మనం. సో ఆల్కలైన్ బాడీకి ఆల్కలైనే పోయాలి మనం, అప్పుడు మనం హెల్తీగా ఉంటామండి. సో మనం ఇంతకుముందు ఇందులో వాటర్ పోసామండి. అసలు ఇందులో లోపల ఏముందో చూపిస్తాను ఒకసారి మీకు. సో లోపల ఏం లేదండి, ఒక చిన్న క్యాట్రిజ్ ఉందండి, ఆల్కలిన్ క్యాట్రిజ్ అంటాం, ఊరా బ్రాండ్ ఆల్కలిన్ క్యాట్రిజ్ అండి ఇది. ఈ వాటర్ అనేది దీని ద్వారా పాస్ అవ్వటం వల్ల ఈ ఆల్కలిన్ నేచర్లోకి మారిందండి. అది దానికి కావాల్సిన అన్ని మినరల్స్ని తీసుకుంటూ అలాగే pHని పెంచుతూ ఆల్కలిన్ నేచర్లోకి మారుస్తూ మనకు కావాల్సిన నేచర్లోకి వచ్చిందండి. మన ఇంట్లో ఉన్నటువంటి డొమెస్టిక్ ఆరో ఫిల్టర్స్ ఏవైతే యాసిడ్ వాటర్స్ మనకి ఇస్తున్నాయో వాటి వల్ల మనకు అనారోగ్యాలు, అలాగే అసిడిటీలు, మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, ఇటువంటి అన్ని రకాల ఇబ్బందులు, కీళ్ళ నొప్పులు అనేది అయితే కామన్గా చెప్తూ ఉంటాం మనము. కారణం ఏంటంటే ఈ ఆరో వాటర్ అండి, ఆరో ప్రాసెస్డ్ వాటర్. ఆ ఫిల్టర్ని మనం మార్చుకోవాలంటే మొత్తం ఫిల్టర్ని మార్చుకోకుండా దాన్ని ఓన్లీ కన్వర్ట్ చేయలేస్తాము. ఈ ఫిల్టర్ ద్వారా కన్వర్ట్ చేయవచ్చండి మనము. ఈ ఫిల్టర్ వచ్చేసి ఊరా ఆల్కలైన్ ఫిల్టర్ అండి. ఇది ఒక చిన్న క్యాట్రిజ్. ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్గా మన ఎసిడిక్ వాటర్ని ఈ విధంగా ఏదైతే చూసారో మీరు ఇప్పుడు టెస్ట్లో అదేవిధంగా ఆల్కలైన్ వాటర్గా మారుస్తుందండి. సో హెల్తీగా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనం చేసే ప్రతి ఒక్క పనిని కూడా జాగ్రత్తగా మంచిగా చేయవచ్చు. సో హెల్త్ గురించి మనం ఆలోచిస్తే డెఫినెట్లీ వన్ షుడ్ గో ఫర్ ఆల్కలైన్ వాటర్ అండ్ వన్ షుడ్ గో ఫర్ ఆల్కలైన్ హెల్తీ ఫుడ్ అండి. సో దీని గురించి ఎవరైనా కావాలి అని అంటే ఈ ప్రోడక్ట్ని ఈ కన్వర్షన్ చేసుకోవాలి అనుకున్నా, లేదా ఎంటైర్ సెట్ కావాలి మాకు ఆల్కలైన్ సెట్ కావాలి అని అంటే మా నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయండి. దయచేసి మీరు ఆ నెంబర్స్లో కాంటాక్ట్ చేయవచ్చు. హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ రవి. మేము వచ్చేసి ఊరా ఆల్కలైన్ సిల్వర్ యాడెడ్ డ్రింకింగ్ వాటర్ని లాంచ్ చేసామండి ఇండియాలో. అలాగే ఊరా ఆల్కలైన్ ప్యూరిఫైయర్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. రైట్, చూసాం కదండి. నార్మల్గా మనం రెగ్యులర్గా వాడే వాటర్కిను ఊరా వాటర్కి తేడా ఏంటి, అది ఎంత ఎసిడిక్ మామూలు వాటర్ మనకి అనే దాని గురించి డిఫరెన్స్ చూపించారు కదా రవి గారు. మనం చూసాం చాలా డిఫరెన్స్ ఉంది వాటర్కి. కానీ రెగ్యులర్గా తాగే వాటరే చాలా మంచిది. అంటే మంచిదో చెడుదో జనరల్గా ప్రజలకు తెలియదు కాబట్టి అదే తాగుతూ ఉంటారు. మీరు డిఫరెన్సియేషన్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి నార్మల్గా ఇన్ని సంవత్సరాల నుంచి వాటర్ తాగుతూ ఉన్నారు, ఎటువంటి డ్యామేజ్ అయి ఉంటుంది? ఊరా వాటర్ తాగడం వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు జరిగిన దాన్ని అయితే మనం రిటర్న్ తీసుకురాలేమండి. ఆల్రెడీ జరిగినటువంటి డ్యామేజ్ని పూర్తిగా మనం మళ్ళీ మార్చుకోలేమండి. బట్ కాకపోతే ఏంటంటేనండి దాన్ని మనం కొద్దిగా కరెక్ట్ చేయలేస్తాము ఈ ఊరా ఆల్కలైన్ డ్రింకింగ్ ద్వారా. మీకు ఇందాక చెప్పినట్టుగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తానండి మీకు. మనందరికీ వెహికల్స్ ఉన్నాయి, దాంట్లో మనం వేసే ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ అనుకుంటే పెట్రోల్ వెహికల్లో పెట్రోల్ పోస్తాం మనం అందరం. పెట్రోల్ మనకి దొరకలేదు, ఏదో ఒక ప్రదేశం వెళ్ళినప్పుడు పెట్రోల్ మనకి అవైలబిలిటీ లేదు అక్కడ, బట్ మనం అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నాము. లక్కీగా కిరసిన్ దొరికింది అక్కడ మనకి. కిరోసిన్ దొరికిందంటే ఎవరో సజెస్ట్ చేసి ఉంటారు, మనకి ఎవరో చెప్పుంటారు కిరోసిన్ పోసినా కూడా మీ కారు కొంత దూరం అయితే వెళ్తుందండి అని చెప్పారు. సో మీరు కిరోసిన్ పోసారు కదా అని చెప్పి కార్ని మీరు ఆ క్షణంలో తప్పదు కాబట్టి మీరు ఆ కిరోసిన్ పోసుకొని కారు నడిపించారండి. బట్ కొద్దిగా డ్యామేజ్ జరిగి ఉంటుంది మీ ఇంజిన్లో. బట్ తర్వాత ఏమంటే మీరు ఏం చేయాలి, మళ్ళీ పెట్రోలే పోసుకోవాలి, పెట్రోల్ కారు కాబట్టి మీది. పెట్రోల్ పోయకుండా కిరోసిన్ తక్కువ రేటుకి వస్తుంది నాకు, అదైతే 20 రూపాయలు అదైతే 50 రూపాయలు, సో నేను 20 రూపాయలు పెట్రోల్ బదులు కిరోసిన్ పోసుకుంటాను, 20 రూపాయలు వస్తుంది నాకు అని చెప్పి మీరు పోసుకున్నారనుకోండి, మీ కారు ఏదో ఒక రోజు డ్యామేజ్ అవుతుంది. ఆ పూర్తిగా డ్యామేజ్ అయిన వస్తువుని మీరు ఎప్పుడైతే మెకానిక్ అంటే దాని డాక్టర్, కార్లకి డాక్టర్, అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ఏమంటాడు, మేడం మీరు మొత్తం డ్యామేజ్ చేసి తీసుకొచ్చారండి నా దగ్గరికి వచ్చినప్పుడు, నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానండి, బట్ మీకు ఆల్రెడీ ఎసిడిటీ, జీఈఆర్డి, మోకాళ్ళ నొప్పులు, మోచేతుల నొప్పులు అటువంటి లేదా క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులు తెచ్చుకున్నారండి మీ ఇంజిన్కి. సో ఇప్పుడు ప్యూర్ చేయమంటే నేను ఎక్కడి నుంచి చేస్తాను, బట్ నా ప్రయత్నంగా నేను తప్పకుండా చేస్తానని చెప్పి ప్రతి డాక్టరు మనకు సజెస్ట్ చేస్తాడు, అంటే ప్రతి మెకానిక్ మనకు సజెస్ట్ చేస్తాడు. బట్ కారు ఒక మిషన్ అయితే ఏం చేస్తామండి, తీసి అవతల పడేసి కొత్త కొనుక్కుంటాం. డబ్బులు మాత్రమే నష్టపోతాం మనం, మహా నష్టపోతాం మన జీవితంలో. బట్ ఇక్కడ జీవితాన్ని నష్టపోతాం, ఇంకేం నష్టపోం మనం. డబ్బులు నష్టపోతామా లేదా తెలియదు కానీ నాకు జీవితం మొత్తం నష్టపోతాము, లేదా అన్ని రకాల అనారోగ్యాలు మన బాడీలో ఉంటాయి కాబట్టి మనం వాటిని క్యూర్ చేసుకుంటూనే ఉంటాం కానీ అవి తగ్గవు. ఎందుకంటే మనం రోజు క్యూర్ చేస్తాం, ప్రతిరోజు మందులు వేసుకుంటాం డాక్టర్ చెప్పినవి, బట్ ఎందులో వేసుకుంటాం, అదే ఆరో వాటర్తో వేసుకుంటాం. సో ఆటోమేటిక్గా మళ్ళీ మీరు మందు వేసుకొని ఆరో వాటర్ తాగేసి సో మీరు తగ్గండి అంటే తగ్గలేరు. సో ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆరో వాటర్ అంటే ఎసిడిక్ వాటర్, వీటన్నిటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండి న్యాచురల్ ప్రొసీజర్స్లో జరుగుతున్నటువంటి మనకి చాలా మంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆర్గానిక్ సంబంధించిన ఫుడ్స్ దొరుకుతాయి మనకి. కొంచెం గ్రీన్ వెజిటబుల్స్, ఆల్కలీన్ ఫుడ్స్ ఇంటర్నెట్లో కూడా మీరు సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. తింటే మంచిది. కోదాడ నుంచి మాట్లాడదాం కృష్ణ గారు. కృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో. నమస్తే డాక్టర్ గారు.
నమస్తే సార్, నేను డాక్టర్ని కాదని కృష్ణ గారు, నేను ఒక రీసెర్చ్ స్కాలర్ని సార్. సార్ చెప్పండి. ఓకే అండి. సార్ ఇక్కడ మాకు వాటర్ ప్లాంట్ ఉందండి, మినరల్ వాటర్ ప్లాంట్. ఆహాహా. అయితే దానికి ఓరాగా మార్చుతాను ఆ ప్లాంట్ ని. కృష్ణ గారు ఒక మాట చెప్తానండి, మీ దగ్గర ఉన్నది మినరల్ వాటర్ ప్లాంట్ కాదండి, ఆర్ఓ వాటర్ ప్లాంట్ అది. ప్యూరిఫైడ్ వాటర్ అండి. కరెక్ట్. అంటే అది యాక్చువల్గా ఒక చిన్న అది అలవాటైన పదం అండి, అందులో ఏ విధమైన తప్పు లేదు సార్ కృష్ణ గారు మీది. అది అందరికీ అలవాటైంది ఏంటంటే మినరల్ వాటర్ అంటాం సార్ మనం దాన్ని మార్చుకోవాలి అనుకుంటే సార్ మీరు ఒకసారి మా కాల్ సెంటర్ నెంబర్లో ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి సార్. మీరు దాన్ని ఏ విధంగా మేము మార్చవచ్చు, ఏ విధమైన పాసిబిలిటీ ఉందనేది మా వాళ్ళు చెక్ చేసి చెప్తారు సార్ మీకు. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి దుర్గాదేవి గారు. దుర్గాదేవి గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో. మాట్లాడండి అమ్మా. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా దుర్గాదేవి గారు, చెప్పండి అమ్మా. సార్ ప్యూరిఫై మేము కొనుక్కోవాలనుకుంటున్నాం సార్. అమ్మా అది ఇప్పుడు ఎంత వస్తుందంటారు? యాక్చువల్గా మీరు చూసింది మా వీడియో చూసి ఉంటే అది డెమో కిట్ అమ్మా. అది యాక్చువల్గా అది పూర్తి ప్యూరిఫైయర్ కాదండి. అది మీకు ఓన్లీ అర్థం చేసుకోవడం కోసం, ఈజీగా తెలియడం కోసం ఒక ప్యూరిఫైయర్ సెట్ని మేము చూపించాము. మా యాక్చువల్ ప్యూరిఫైయర్ సెట్ అనేది మీకు 18,000 రూపాయలు దొరుకుతుందండి మీకు మార్కెట్లో. మీరు ఎక్కడ దొరుకుతుంది ఏంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఒకసారి మీరు మా కాల్ సెంటర్ నెంబర్లో కాంటాక్ట్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ ఇచ్చి మీకు డెమో ఇస్తారండి. మీకు నచ్చితే డెఫినెట్లీ కొనుక్కోవచ్చండి మీరు. రైట్, నెక్స్ట్ కాలర్ నంద్యాల నుంచి విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి రవిచంద్ర గారితో. సార్ నమస్తే అమ్మ విజయలక్ష్మి గారు, చెప్పండి. నమస్తే సార్. మాకు ఇప్పుడు ఈ ట్యాప్ చూపించారు కదా సార్, ఇందాక అది క్లీన్ అయ్యేది అది. అవునండి. ఆ పార్ట్ అంటే మనం మామూలుగా ఇంట్లో ప్యూరిఫై అయ్యే దాంట్లో తగ్గించుకోవచ్చా? మీ ఇంట్లో ఉన్నటువంటి ప్యూరిఫైయర్కి అది సెట్ చేస్తారండి మా టెక్నీషియన్ వచ్చి. మా వాళ్ళు వచ్చి మీకు మొత్తం సెట్ చేసి వెళ్తారండి. దాన్ని చేసిన తర్వాత ప్యూరిఫైర్ లేదంటే కొత్తది తీసుకోవాలంటే సుమారుగా అది 18,000 వరకు ఉంటుందండి. ఆ ప్యూరిఫైర్ వచ్చి ఒక 2 years మీకు ఆల్కలీన్ వాటర్ని ఇస్తుందండి ఆ మిషన్ వచ్చి. ఆ తర్వాత మీరు మళ్ళీ క్యాట్రిడ్జ్ మార్చుకోవాల్సి ఉంటుందండి. సుమారుగా ఒక 4,000 రూపాయలు ఖర్చు ఉండొచ్చు మీకు 2 సంవత్సరాల తర్వాత. అప్పటి వరకు కంపెనీ వాళ్ళే మీకు వారంటీ అది ఇచ్చి దాని మీద ఏ విధమైన ఇబ్బంది ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా మీకు దానికి సపోర్ట్ చేస్తారండి మీకు. ఓకే రైట్, ఖమ్మం నుంచి కాసిం గారు ఉన్నారు. కాసిం గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో. నమస్తే సార్. సార్ నమస్తే కాసిం గారు, చెప్పండి. సార్ మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను ఇప్పుడు. అయితే మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే వర్షాకాలం టైంలో వాటర్ వెయిట్ చేసుకుంటారనమ్మా మంచిదని చెప్తుంటారు కదా. అవునండి. మరి ఆ వాటర్ తాగడం వల్ల ఎటువంటి ప్రమాదం ఉంటుంది కదా. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లోనే కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి ఆ ప్రొసీజర్ని ఆర్ఓ ప్రొసీజర్ అంటారు సార్. అది మీరు ఏదైతే చెప్తున్నారో మిషన్ గురించి, మనకి మామూలుగా దొరికేటువంటి వాటర్ ఏదైతే దొరుకుతుందో మార్కెట్ మొత్తంలో కూడా, ఇండియా మొత్తంలో కూడా దాదాపుగా 99% మీరందరూ కూడా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ దొరుకుతుందండి మీకు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు సార్. మీరు మా షో ఇప్పుడు చూసి ఉండొచ్చు మీరు ఈరోజు. అందులో కూడా మేము ఇదే చెప్పామండి. అది మినరల్స్ లేనటువంటి వాటర్ని మీకు ఇవ్వటం వల్ల, డెడ్ వాటర్ని మీకు ఇవ్వటం వల్ల అది మీ బాడీలో కూడాను ఉన్నటువంటి అన్ని మినరల్స్ని తీసుకొని అది వెళ్ళిపోతూ ఉంది మీకు ఇవ్వడం కాకుండా. సో అందు గురించి ఇంతకుముందు కూడా కాల్ చేసిన వాళ్ళు చెప్పారండి మనకి, వాళ్ళకి జలుబు లేదా దగ్గు లేదంటే మోకాళ్ళ నొప్పులు అనేవి చాలా కామన్గా జరుగుతున్నాయండి మా అందరికీ కూడానని, వాళ్ళ ఊరు మొత్తానికి కూడా నా ఇబ్బంది జరుగుతుందని కూడా ఒక వ్యక్తి చెప్పారండి మనకి ఇప్పుడు. సో ఆ కారణం ఏంటంటేనండి, మనం చెప్పినా చెప్పకపోయినా కూడా ఆర్ఓ వాటర్ వల్లనే వస్తున్నాయండి ఈ కారణాలన్నీ కూడా ఎక్కువగా వస్తున్నాయి ఇవి. సో దాన్ని మీరు తగ్గించుకోవాలి అని అంటే ఆల్కలీన్ వాటర్ మాత్రమే తాగటం మంచిది సార్ హెల్త్కి. నెక్స్ట్ కాలర్ రావులపాలెం నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో. నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి సార్. సార్ మాది ఆక్వాసిస్ ఉందండి. ఓకే సార్, దానికి మీరు డెమోలో చూపించిన ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చండి అది? దాన్ని మేము సెట్ చేస్తాం సార్. అది మా టెక్నీషియన్ వచ్చి మీకు సెట్ చేయగలుగుతారండి. అది మీకు యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ మీ ఇంట్లో ఉన్నటువంటి మిషన్ పరంగానే అది వర్క్ చేస్తుంది. కాకపోతే ఇంతకుముందు మీ మిషన్ ఇచ్చిందేమో డెడ్ వాటర్ ఇచ్చింది సార్, అంటే యాసిడిక్ వాటర్ ఇచ్చింది మీకు. ఈ ఫిల్టర్ ఫిట్ చేసిన తర్వాత మీకు ఆల్కలీన్ వాటర్ విత్ ఆల్ మినరల్స్ వస్తుంది సార్. మీకు హెల్తీగా ఉంటారు సార్ మీరందరూ. దానికి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మా కాల్ సెంటర్లో ఒకసారి ఫోన్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి సార్, మీకు మొత్తం చెప్తారండి వాళ్ళు. రైట్, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి భవానీ గారు ఉన్నారు. భవానీ గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో నమస్తే అండి భవానీ గారు. మేము విజయవాడ నుంచి మాట్లాడుతున్నాం. మేము ప్యూరిట్ వాటర్ వాడుతున్నామండి. పంచాయతీ వాటర్ అన్నమాట. పంచాయతీ వాటర్ నుంచి డైరెక్ట్ గా అందులో పోస్తే ఫిల్టర్ వస్తుంది. కాకపోతే అంత టేస్ట్ ఉండట్లేదు, బాగుండట్లేదు వాటర్. ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయండి దానివల్ల మీకు ఏమైనా తెలిసిందా? ఆరోగ్యం పరంగా జలుబు దగ్గర ఏం లేవు, కానీ టేస్ట్ అసలు బాగోట్లేదు వాటర్. అంటే టేస్ట్ అంటే యాక్చువల్గా
మామూలుగా వాటర్కి అయితే టేస్ట్ ఉండకూడదండి, అంటే టేస్ట్ ఉండదు వాటర్ అనేది. బట్ వాళ్ళు ఏ విధమైన ప్యూరిఫికేషన్ చేస్తున్నారు, ఎంత క్వాలిటీగా ఉందనేది అయితే మనము ఇక్కడ అంటే స్టూడియోలో కూర్చొని నేను గెస్ట్ చేయలేనండి మీ ఊర్లో ఎలా జరుగుతుందనేది. బట్ డెఫినెట్లీ వాళ్ళు ఆరో ప్రాసెస్ చేసినటువంటి వాటర్ మీకు ఇస్తున్నారండి వాళ్ళు. దానివల్ల ఏంటంటే అన్ని నష్టాలే కానీ మీకు ఏ విధమైన ఆరోగ్య లాభాలు ఏమి ఉండవండి. సో మీరు ఊరా ఆల్కలీన్ వాటర్లోకి మారచ్చు, లేదంటే ఊరా ఆల్కలీన్ వాటర్ ఫిల్టర్ కొనుక్కోనైనా మీరు ఫిట్ చేయించుకోండి అమ్మ ఇంటి దగ్గర. డెఫినెట్లీ మీకు మంచి వాటర్, చాలా హెల్దీగా ఉండే వాటర్ మీకు దొరుకుతుందండి. రైట్, నారాయణ ఖేడ్ నుంచి నియాజుద్దీన్ గారు ఉన్నారండి, మాట్లాడదాం. నియాజుద్దీన్ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి రవిచంద్ర గారిని. హలో, నమస్తే సార్, నియాజుద్దీన్ గారు చెప్పండి. సార్ నేను సంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు నాకు ఆరో వాటర్ ఉండదు సార్, ఆరో వాటర్ ప్లాంట్ ఉంది. ఆరో వాటర్ ప్లాంట్ ఉంది సార్ నాకు సంగారెడ్డిలో. ఓకే, ఎస్కే మినరల్ వాటర్ ఉన్నది, అంటే 1000 లీటర్ ప్లాంట్ ఉంది సార్ ఇది. ఓకే, మనకు రా వాటర్ వచ్చేసి 357 TDS ఉంది సార్. ఓకే, అంటే ప్యూరిటీ వచ్చేసి మనకు 9-10 వస్తుంది. ఓకే, అటు ఇప్పుడు దీనికి ఓవరాల్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఎట్లా సార్ ఇప్పుడు? అదొకసారి మీరు డీటెయిల్స్ గురించి సార్ మా కాల్ సెంటర్ నెంబర్లో ఒక్కసారి మాట్లాడండి సార్. మీకు డీటెయిల్స్ అనేవి మా వాళ్ళు ఇస్తారండి మీకు. దాని ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, మీ మిషన్స్ అవి చూసి చెప్తారండి మా వాళ్ళు మీకు ఏ విధంగా మీరు ఊరా వాటర్గా మారవచ్చు అనేది. రైట్, అనంతపూర్ నుంచి అశోక్ గారు ఉన్నారు నెక్స్ట్ కాలర్. అశోక్ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి రవిచంద్ర గారిని. అశోక్ గారు, అశోక్ గారు ఉన్నారా, మాట్లాడండి. అశోక్ గారు నమస్తే అండి. కొద్దిగా గట్టిగా మాట్లాడతారా అశోక్ గారు? రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు జనరల్గా మనం ఇంట్లో వేడి చేసుకోవడం బెస్ట్ అన్నిటికంటే. ఇవన్నీ ప్యూరిఫైయర్స్ ఇవన్నిటికంటే కూడా వాటర్ని వేడి చేసుకొని తాగితే చాలా మంచిది. ఈవెన్ పిల్లలకు కూడా వాటర్ వేడి చేసి పట్టించండి అమ్మా అని అంటూ ఉంటారు. వాటర్ వేడి చేసి పట్టించిన దానికి అలాగే ఊరా వాటర్కి ఏంటి తేడా? యాక్చువల్గా వాటర్ని వేడి చేయటం అనే పద్ధతి ఎందుకు చేస్తారంటే, వాటర్లో నార్మల్గా గ్రౌండ్ నుంచి మనం తీసినప్పుడు రకరకాల బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్లు కానీ ఉండే అవకాశం ఉందండి. సో కంటామినేటెడ్ అయి ఉండొచ్చు గ్రౌండ్ వాటర్ అనేది. సో ఆ వైరస్లు బ్యాక్టీరియాలని మనం తగ్గించాలి, అవి మనకి బాడీలోకి వెళ్ళి ఏ విధమైన హాని చేయకూడదు అని అంటే దాన్ని వేడి చేయొచ్చండి. వేడి చేసినప్పుడు బ్యాక్టీరియా వైరస్లు ఏదైనా ఉంటే ఒక సర్టెన్ హీట్ వచ్చినప్పుడు అవి చచ్చిపోతాయి. బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చూస్తే అది ఎప్పుడు చెప్పేవాళ్ళు అంటే, మనకి వేడి చేసిన నీటిని తాగండి అని ఎప్పుడు చెప్పేవారు అంటే, నాకు గుర్తుండి నా చిన్నతనంలోనో లేదా మీ చిన్నతనంలో చెప్పుంటారు ఈ మాటను. అది ఎందుకు చెప్పారంటే, అప్పుడు గ్రౌండ్ వాటర్ మంచిగా ఉండేది. ఇప్పుడున్నటువంటి హైదరాబాద్ సిటీ కానివ్వండి, లేదంటే ఇప్పుడున్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి టౌన్స్, చిన్న గ్రామాలు కూడా చూస్తే మీరు పొలాలన్నీ వెళ్ళిపోయి ఇల్లులుగా మారిపోయాయి. దాదాపుగా ప్లాట్స్ జరిగాయి, లేకపోతే అపార్ట్మెంట్లు కట్టున్నాము, అన్ని చేసాం. మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి ల్యాండ్ అవసరం ఉంది ఇళ్ళకి. మనం పెరుగుతూ వచ్చామండి. ఇప్పుడు మన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మన ఇండియా జనాభా 90 కోట్లు 85 కోట్లు చదువుకున్నాము. ఇప్పుడు 130 కోట్లు అంటున్నాం మనమే. అంటే ఒక 50 కోట్ల మంది 40 కోట్ల మంది పెరిగా అంటే వాళ్ళకి ఇల్లు కావాలి కదా. సో ఆ ఇల్లు కావాలన్నప్పుడు మనం పొలాలను ఏం చేస్తూ ఉంటామంటేనండి ఇల్లుగా మార్చుకుంటున్నాం. బట్ పొలం అంటే ఏంటి, ఇంతకుముందు మనం అక్కడ పెస్టిసైడ్స్, నైట్రోజన్, 2020, యూరియా అని రకరకాల కెమికల్స్ని అక్కడ మనం వేసి పొలాల్లో పండించుంటాం పంటల్ని, వరి కావచ్చు ఏదైనా కావచ్చు. ఆ యూరియా వేసింది కానీ అవన్నీ వేసినవి ఎక్కడికి వెళ్తాయండి, భూమిలోకి వెళ్ళిపోతాయి. భూమిలోకి వెళ్ళి ఆ భూమిలో ఉన్నటువంటి వాటర్ ఎక్కడ ఉంటుందంటే యాక్చువల్గా కింద ఉంటుంది, భూమి కింద. సో ఆ వాటర్లో కలుషితం అయిపోతుంది. సో మనం ఇప్పుడు కట్టుకున్నటువంటి ఇల్లు లేదా మనకు దొరుకుతున్నటువంటి వాటర్ గ్రౌండ్ నుంచి తీసేది ఆల్రెడీ కలుషితమైంది. బట్ అది వేడి చేసినప్పుడు వెళ్ళిపోదు. ఆ యూరియా వెళ్ళిపోదు, ఆ నత్రజని వెళ్ళిపోదు, పెస్టిసైడ్ వెళ్ళిపోదు, ఆర్సెనిక్ వెళ్ళిపోదు, లేదా హెవీ మెటల్స్ ఏవైతే భూమిలో ఉన్నాయో అవి ఎక్కడికి పోవు. బట్ భూమిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను అలాగే వైరస్ వెళ్ళిపోతుంది మీరు వేడి చేయగానే. సో ఆ వాటర్ చాలా డేంజర్. ఎందుకంటే మీరు తాగే నీళ్ళలో యూరియా ఉంది, తాగే నీళ్ళలో ఆర్సెనిక్ ఉంది, అన్నీ ఉన్నాయి. అది మంచిది కాదు. సో దాని గురించి ఏంటంటే మనం ప్యూరిఫై చేసినటువంటి వాటర్ తాగాలి. ఆ ప్యూరిఫికేషన్ చేయడం కోసమే ఈ ఆరో మిషన్స్ వచ్చాయండి. అంటే అవన్నీ కూడా ప్యూరిఫై చేసే పద్ధతి కోసము, వేడి చేయకుండా తాగటం కోసమని ఆరో మిషన్స్ వచ్చాయి. బట్ ఆరో మిషన్స్ ఏం చేస్తున్నాయంటే మంచిని చెడుని తీసేస్తున్నాయి. మనకు ఉన్న వాటిని ఎక్స్ట్రాగా వచ్చినవి ఏంటి, యూరియాలు ఇవన్నీ వచ్చాయి, వాటిని తీసేస్తుంది. మంచి ఏంటి, మన మెగ్నీషియం, సోడియం, పొటాషియం అటువంటి మంచి మినరల్స్ మన బాడీకి. అవే యాక్చువల్గా ఒకప్పుడు మన తాతలు మన తండ్రులు తాగారు. అప్పుడు ఆరో మిషన్ లేదు, ఈ వేడి చేసుకునే పద్ధతి లేదు. బట్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు కూడా 70-80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది చాలా స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటారు, మోకాళ్ళ నొప్పులు చెప్పరు. బట్ మనం చెప్తున్నాం ఇప్పుడు, అంటే మనమే డ్యామేజ్ చేసుకొని మనమే కంప్లైంట్ చేస్తున్నాం. కాలర్ ఉన్నారు సికింద్రాబాద్ నుంచి, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, మాట్లాడండి రవిచంద్ర గారితో.
సార్ నమస్తే సార్, శ్రీనివాస్ గారు చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే. అది ఇది ప్లాంట్ ఎట్లంటే కనెక్షన్ అంటే వాటర్ కనెక్షన్ చేసుకోవాల్సిందా లేకుంటే డెమో చేసి డెమోలో వాటర్ కదా? మరొక్కసారి సార్ కొద్దిగా వాయిస్ కొంచెం ఎక్కువ గట్టిగా చెప్తారా? ఫిల్టర్ మా దగ్గర ఫిల్టర్ ఉంది అంటే ఫిల్టర్ ఏమో వాటర్ కనెక్షన్ మామూలు ఫిల్టర్ ఉంది, బోర్కి ఏమో కనెక్షన్ ఇచ్చినట్టున్నారు, మామూలుగా ఇంట్లో పెట్టుకుంటారు కదా. ఆరో ఫిల్టర్ ఉంటే దాన్ని మనం ఆల్కలైన్ ఫిల్టర్గా మనం ఇందాక చెప్పినట్టుగా కన్వర్షన్ చేసుకోవచ్చండి. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాము గారు కరీంనగర్ నుంచి. రాము గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో ఒకసారి చెప్పండి రవిచంద్ర గారికి. నమస్తే సార్ రాము గారు చెప్పండి. సార్ నేను ఈ విధంగా వచ్చి మన హెచ్ఎండిలో ప్రోగ్రామ్ చూస్తాను సార్. అయితే మేము గత 6 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ మన ఫిల్టర్ పెట్టి ప్యూరిఫైడ్ క్యాన్ వాటర్ తాగుతున్నాం సార్. అయితే మా నాన్నకు వచ్చేసి చర్మ వ్యాధి ఉంది సార్. అయితే ఇదివరకు ఒకసారి డాక్టర్ చూపెట్టినప్పుడు కూడా ఇట్లా స్కిన్ ఎలర్జీ వచ్చిందని చెప్పారు. దాని వాటర్ ద్వారా కూడా ప్రాబ్లం ఉందని చెప్పారు. అయితే మా మదర్ కూడా ఇట్లా మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది. అయితే మీరు ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటారు కదా, మరి ఇది కూడా ఎంతవరకు సురక్షితం? మరి ఇది రాము గారు మీరు ఇందాక చెప్పినట్టుగా మీ ఫాదర్కి కానీ లేదా మదర్కి కానీ ఏదైతే ఇబ్బంది చెప్పారో మీరు ఆరోగ్యపరంగా, ఈవెన్ మీరు చెప్తున్నారు డాక్టర్ గారు కూడా ఇదే మాట చెప్పారు, మీరు తాగుతున్న వాటర్ మంచిగా లేదు అందువల్ల ఇవన్నీ వస్తున్నాయని చెప్పారు. మీరు ఒకవేళ ఆల్కలైన్ వాటర్లోకి మారితేనండి మీ ఫాదర్కి మదర్కి త్వరగానే రికవర్ అవుతారండి. వాళ్ళు అంటే స్లోగా వచ్చినా కూడాను న్యాచురల్ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి, ఇది మీరు ఏ విధమైన కెమికల్స్ వాడరు, ఏ విధమైన మెడిసిన్స్ వాడరు కాబట్టి దీని ద్వారా మీరు హ్యాపీగా మీ ఫాదర్కి ఉన్నటువంటి స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం కానివ్వండి లేదా మోకాళ్ళ నొప్పులు ఏవైతే ఉన్నాయంటున్నారో అవి స్లోగా అంటే వాళ్ళ వయసును బట్టి కూడా కొంచెం రికవరీ అనేది డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు నాలాంటి వయసు ఉన్న వాళ్ళకైతే ఒక రకమైన ఫాస్టర్ రికవరీ అవుతుందండి. మీ మదర్ ఫాదర్ అంటే డెఫినెట్లీ కొద్దిగా పెద్దవాళ్ళు అయి ఉంటారు, 45-50 సంవత్సరాలు ఉండవచ్చండి వారి వయసు. సో వాళ్ళకి కొంచెం స్లోగా వస్తుంది, బట్ డెఫినెట్గా వాళ్ళు రికవర్ అవుతారండి ఊర ఆల్కలైన్ వాటర్ తాగితే. అలాగే గ్రీన్ వెజిటబుల్స్, ఆల్కలైన్ ఫుడ్స్ని మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మా కాల్ సెంటర్ నెంబర్లో ఒక్కసారి మాట్లాడితే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారండి. వాళ్ళు ఏవి తినాలి, ఏవి తినకూడదు, ఏవి అవాయిడ్ చేయాలనే విషయం కూడా చెప్తారండి మీకు. ఆ విధంగా మీ మదర్ ఫాదర్ ఫాలో అయితే డెఫినెట్లీ హెల్తీగా మారతారండి. మీరు కూడా ఆల్కలైన్ వాటర్ తాగండి సార్, మీకు ఏ విధమైన ఫ్యూచర్లో ఇబ్బందులు రాకుండా ఉంటాయండి. ఓకే రైట్. ఓవరాల్గా ఇక ఒబేసిటీ కాకుండా ఏమేం తగ్గిస్తుంది ఊరా వాటర్ అనేది? ఇంకేమైనా జబ్బులు ఉన్నా కానీ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా పోయే అవకాశం ఉంటుందా ఊరా వాటర్తో? 100% ఉంటుందండి. ఊరా ఆల్కలైన్ వాటర్ తాగితే, అంటే ఆల్కలైన్ వాటర్ నేచర్ అండి, ఊరా అనేది మన బ్రాండ్ అండి ఇండియాలో. బట్ ఆల్కలైన్ వాటర్ తాగితే ఏమవుతుంది అంటే, ఆల్కలైన్ వాటర్ తాగినప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటే అసలు చాలా మంది ఒక అపోహ కూడా ఉందండి, చెప్తాను అదేంటనేది. ఆల్కలైన్ వాటర్ అంటే pH 8.5 or 9 ఉంటేనే ఆల్కలైన్ వాటరా అని అడుగుతారండి. అది ఆల్కలైన్ వాటరే నిజమైతే, బట్ pH ఒక్కటే పెరిగితే ఆల్కలైన్ వాటర్ కాదండి. ఆల్కలైన్ వాటర్లో నిజంగా అన్ని మినరల్స్ ఉండాలి, హెల్త్కి సంబంధించిన అన్ని మినరల్స్ ఉండాలండి. ఆ మినరల్స్ ఉంటే ఏం జరుగుతుంది అంటే, ఇది యాక్చువల్గా ఏంటంటే మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ వాటర్, ఆల్కలైన్ వాటర్ మన బాడీకి కావాల్సినటువంటి అన్ని మినరల్స్ని సప్లై చేస్తుంది. అది ఎందుకు చేస్తుంది? మరి నేను రోజు భోజనం చేస్తాను, రోజు కూరలు తింటాను, అన్ని రకాల ఇవి తింటున్నానండి, పోషకమైనవి తింటున్నాను, నాకు బాగా తెలుసు ఏం పోషకం ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా దొరకవు మనకి బాడీకి కావాల్సినంత. బట్ వాటర్ అయితే 100% మీరు రోజుకు 3 నుంచి 4 లీటర్లు తాగలేస్తారు మీరు. సో 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగినప్పుడు అందులో అన్ని మినరల్స్ వస్తాయి మీకు. సో అన్ని మినరల్స్ వచ్చినప్పుడు మీరు హెల్తీగా ఉంటారు. అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది మీది కరెక్ట్ అవుతుందండి. కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు, ఒక్క ఒబేసిటీ అనే కాదు, ఎసిడిటీ, GERD, హార్ట్ బర్న్, లేదా ఇంతకుముందు ఒకళ్ళు అంటున్నారు నాకు పరిచయం జలుబు, దగ్గు అటువంటివి వస్తున్నాయండి అని అంటున్నారు, అవి కూడా తగ్గుతాయండి వాళ్ళకి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రవిచంద్ర గారు. ఇది ఊరా హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. నమస్తే.